బాగున్నాం. ఆ రోజు కొంచెం ఎక్కువ బిజీ అయిపోయింది గడ్డిలో. ఆ, సార్ అదే సార్. గడ్డి వచ్చింది రాత్రి 10 అయింది. అది చేర్చలకి అది కొంచెం ఎత్తు వేసారు, వాళ్ళు గడ్డిని పైకి వేసారు. అందువల్ల విలేజ్ లో మీకు తెలుసు కదా, కరెంట్ లైన్లు ఉంటాయి. ఒక ఒక ఇంటి సర్వీస్ వైర్ తెగిపోయింది. మళ్ళీ కొంత హైట్ తగ్గించి మళ్ళీ దించాం కిందకి. ఒక 25 మోపులు దించి మళ్ళీ తీసుకెళ్ళి అట్లా చేసాం. సరే, అయితే మనం ఇప్పుడు సార్ బిఎస్ అంటే చెప్పండి సార్. హలో సార్, మ్యారేజ్ అవుతున్నాయా? ఏదైనా ప్రాబ్లం వస్తుందా? హలో సార్ ఆ, మన ఈమె సుజాతమ్మ అంటే ఎక్కడి నుంచమ్మా? తిరుపతి నుంచా? సరే. సరే అయితే సార్, మనం ఏం చేద్దామంటే అన్ని వదులుకుందాం. అయ్యే ముందు మనం చేసిన ప్రాసెస్ అంతా కూడా. శ్రీనివాసరావు గారు, సార్ మనం ఇంకా వాళ్ళ మీద వదులుకుందాం, ఆశ లేదు. ఎందుకంటే అక్కడ వాళ్ళు రెస్పాన్స్ లేరు కదా. చెప్పమ్మా. ఆ, చెప్పమ్మా, నమస్తే, చెప్పమ్మా. శ్రీనివాసరావు గారు, మనం ఏం చేద్దామంటే అది అంత మనం చాలాసేపు వెయిట్ చేసాము. అవును సార్. నేను నిన్న ఇది మన భద్రాద్రి సార్. ఆ, చెప్పమ్మా, చెప్పమ్మా. ఇంటి పేరమ్మా? ఒక్క నిమిషం, నెల్లూరు చూస్తున్నాను నేను. బ్యాంక్ లో చేస్తాడు అబ్బాయినా? ఒక్క నిమిషం ప్రొఫైల్ పంపించారు నాకు. మనం ఏం చేద్దామంటే సార్. హలో. సార్ సార్ నేను వాళ్ళు మాట్లాడతాను, నేను మీకు పెట్టాను సార్. సరే, పర్లేదు. అయితే మనం అది వదిలేసుకుందాం, అన్ని కూడా మనం ఫ్రెష్ గా మళ్ళీ స్టార్ట్ చేద్దాం. అలాగే అలాగే సార్, అలాగే సార్. ఎందుకంటే ఇంతసేపు వెయిట్ చేసినాక రెస్పాన్స్ లేదు అంటే, అది ఆయన నాకేం చెప్పాడంటే. నేను నిన్న కూడా కాల్ చేశాను సార్. ఆ, నిన్న కాల్ చేస్తే ఆయన ఏమన్నారంటే, మా పిన్ని గారు చనిపోయారండి, గంటకు కాల్ చేస్తానని అన్నారు. ఆ, సర్లేందని ఇంకా నేను ఇంకా మళ్ళీ ఫైనల్ గా చేద్దామని నేను చేశాను సార్. ఇంకా ఆయన చేస్తేనే మనం మాట్లాడతాం, అదే చేయండి సార్. ఇక ఓకే, ఓకే, ఆల్రెడీ మనం 2-3 టైమ్స్ చేశాను సార్. ఓకే. సరే, ఏదో మనం ముందుకెళ్దాం అన్న ఆలోచనతో ఉండి చేసాము. ఇంకా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదని చెప్పరు, ఏది చెప్పరు సార్. అదే వచ్చిన సమస్య. దీన్నే అంటారు హోల్డ్ చేయడం అంటారు. ఆ, హోల్డ్ చేయడం అంటే మరి వాళ్ళు ఏం చేస్తారు అంటే, హోల్డ్ చేయటం, దాన్ని హోల్డ్ చేస్తారు. అదే 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 అలా సార్. హోల్డ్ చేస్తే ఏంటంటే ఈ లోపల వేరే చూస్తూ ఉంటారు. అది కాకపోతే ఇటు వద్దాం అన్న టైప్ లో ఉంటారు అనమాట. అదే అదే అదే. ఇలాంటివి నేను చెప్తా ఉన్నాను, మంచిది కాదు ఎవరికైనా కూడా. మన సంస్థలో రికార్డ్ అవుతా ఉంది. మీరు వివాహాలు చూసుకునేటప్పుడు ఒక తల్లిదండ్రులు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు అంటే వాళ్ళు తక్కువ కాదు. అది అది తప్పు అసలు. మీరు మీ ప్రొఫైల్ అన్ని గ్రూపుల్లో తిరుగుతూ ఉంది. ఎన్నో గ్రూప్ మీకు తెలుసు, ఎన్ని యాదవ్ గ్రూపుల్లో ఉన్నాయి. అంటే మీరు అంటే అందరి, మీరు ఎవరైతే వివాహం కోసం ప్రొఫైల్ పెట్టారో అది మన యాదవ్ సోదరులు అందరూ కూడా మంచి మనసుతోటి ఈ గ్రూపుల్లో పంపిస్తూ ఉన్నారు. మీరు ఇంట్రెస్ట్గా ఉండాలి. అంతేగాని ఒక తల్లిదండ్రులు అబ్బాయి సైడ్ అయినా అమ్మాయి సైడ్ అయినా మీ దగ్గరికి ఫోన్ చేసుకొని వచ్చారు అంటే వాళ్ళు ఏదో తక్కువ, అమాయకులు అలా అన్నట్టుగా వాళ్ళని మీరు డీల్ ఇది చాలా తప్పు. రెస్పాన్స్ ఇవ్వరు. ఆ, ఫోటో పెట్టించుకుంటారు. మీరు పెట్టండి సార్ ఫోటో అంటారు, ఆ తర్వాత మీరు ఫోటో ఇవ్వరు. అది ఎంత అది అంటే మానవత్వం అంటే వివాహంలో వాళ్ళని మరీ అంత అండర్ ఎస్టిమేట్ చేయటం, అండర్ వాల్యూ చేయటం తప్పు అవుతుంది. తక్కువ అంచనా వేయటం. మీ దగ్గరికి ఒకరు వచ్చారు అంటే మీరు వాళ్ళతో 10 నిమిషాలు 15 నిమిషాలు మాట్లాడే సమయం కూడా లేదు చాలా మందికి. నేను చూస్తూ ఉన్నాను. ఆ ఆ తర్వాత పోతే ఏం చేస్తారు? మా ప్రొఫైల్ పెట్టండి చూస్తాము అంటారు. ప్రొఫైల్ పెట్టించుకునేటప్పుడు మీరు ప్రొఫైల్ ఇవ్వాలి. అట్లయితే ప్రొఫైల్ పెట్టించుకోండి. అది కాదులేండి, అబ్బాయిది కదా పెట్టించుకుంటే ఏమవుతుంది అని అంటారు. అబ్బాయిది కదా అన్నప్పుడు ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు మాట్లాడండి. మీకు ఏదైనా ప్రొఫైల్ వర్కౌట్ అవుతుంది అన్నప్పుడు ప్రొఫైల్ అడగండి.
అప్పుడు ష్యూర్గా మీరు కూడా ప్రొఫైల్ ఇవ్వాలి. 30 నిమిషాలు మాట్లాడండి. మీకు కావాల్సిన క్వశ్చన్స్ అన్ని రైజ్ చేయండి, అడగండి. మీకు ఏ డౌట్లు ఉంటాయో తెలుసుకోండి. ఆ తర్వాత ప్రొఫైల్ పెట్టించుకునేటప్పుడు మీరు కూడా ప్రొఫైల్ ఇవ్వండి. తర్వాత పోతే నేను చెప్తా ఉన్నాను, వివాహము అనే ఈ యొక్క పవిత్ర కార్యక్రమాన్ని చాలా బాధ్యతతో చేయండి. ఒకరింటికి నేరుగా వెళ్ళిపోమాకండి. ఎందుకు వెళ్ళకూడదని నేను చెప్తున్నాను అంటే, మీరు అన్నీ ఆన్‌లైన్, ఈరోజు అంతా ఆన్‌లైను. వీడియో కాల్స్ ఉన్నాయి. ఫోటోస్ పెట్టించుకోవచ్చు. మీరు మాట్లాడుకోవచ్చు. ఒకప్పుడేందంటే, ఈ ఈ ఫోన్ కాల్స్ లేని సదుపాయం ఓల్డ్ రోజుల్లో ఇంటికెళ్ళి అన్నీ అడగాల్సొచ్చేది. లేతే ఆ మధ్యలో ఉండే పెళ్ళిళ్ళ పేరయ్యి చెప్పేవాడు. వాళ్ళకి ఇదండి, వాళ్ళకి అదండి అని చెప్పేవాడు. ఈ పాతకాలంలో మళ్ళీ ఇంటికెళ్ళి కనుక్కొని, కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు. ఈరోజు అంతా ఆన్‌లైన్‌లో మీరు మాట్లాడుకోవచ్చు. నా నోటీస్‌కి ఏమొస్తున్నాయంటే, నేరుగా ఇంటికెళ్ళిపోతారు. అక్కడ కూర్చుంటారు, మాట్లాడుకుంటారు. ఆ మాటల్లో తేడాలొస్తాయి. లేకపోతే ఇంకా ఏదో విషయాలు చెప్తారు. మేము ఫోటోలో అమ్మాయి అలా ఉంది అండి. ఇంటికెళ్తే అలా ఉంది. లేతే అబ్బాయి ఫోటోలో బాగున్నాడు. ఇంటికెళ్తే బాగలేడు అని, అందుకని వదిలేసుకున్నామండి అని చెప్తా ఉంటారు. సో, ఇది చాలా ఎక్కువగా అవుతా ఉంది. మేము అమ్మాయి ఫోటోలో బాగుంది, ఇంటికెళ్తే లావుందనో, అమ్మాయి ఫోటోలో హైట్ పెట్టారు. ఇంటికెళ్ళి చూస్తే హైట్ తగ్గుతా ఉంది. ఇట్లా నా నోటీస్‌కి చాలా వస్తున్నాయి. ఇక్కడేమో పాత ఫోటో పెట్టారు అబ్బాయిది. అంటే ఫ్రెష్ ఫోటో, బాగా యంగ్ ఫోటో పెట్టారు. ఇంటికెళ్ళి చూస్తే అబ్బాయి లావున్నాడండి. ఈ రకంగా వస్తా ఉన్నాయి కంప్లెయింట్స్. ఇట్లా మీరు టైం వేస్ట్ చేసుకుంటా ఉన్నారు. డబ్బులు వేస్ట్. ఎందుకంటే ఒక మ్యారేజ్ ప్రాసెస్ చేసుకొని, బంధువుల్ని తీసుకొని ఇంటికెళ్తే 20,000 తక్కువ ఖర్చు కాదు ఎవరికీ గూడా. ఎందుకు మీ డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారు అనవసరంగా? అన్నీ మాట్లాడండి. వీడియో కాల్స్‌లో చూడండి. నిలబడి మాట్లాడుకోండి. అమ్మాయి, అబ్బాయి అంతకైతే ఏం తప్పేముంది, నిలబడి కూర్చొని మాట్లాడుకున్నట్టు నిలబడి మాట్లాడుకోండి. తెలిసిపోద్ది గదా! హైటు, ఈటు అన్నీ తెలుస్తా ఉంటాయి. లేదు, ఇంటికెళ్ళేటప్పుడు ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. సార్, మేము కొంచెం హైట్ చూస్తున్నామండి. 5'3", 5'4" ఇట్లా చూస్తున్నాం. మీరు ప్రొఫైల్‌లో 5'3" పెట్టారు. ఎగ్జాక్ట్‌గా 5'3" ఉంటదా? లేతే ఏమన్నా తగ్గుద్దా సార్? అని అడగండి. కన్ఫర్మ్ చేసుకోండి స్టేట్‌మెంట్‌ని. తీసుకోండి ఒకసారి స్టేట్‌మెంట్ వాళ్ళది. ఎందుకంటే చాలా కేసెస్ ఇట్లా మీరు మ్యాచెస్‌ని ఆహ్, మీ టైమ్ వేస్ట్ అవుతా ఉంది. ఇంటికెళ్తా ఉన్నారు. ఉన్నది చెప్పటం లేదు. అది వాస్తవంగా నా నోటీస్‌కొస్తానే ఉంది. అది చాలామంది చెప్తా ఉన్నారు. సార్, వాళ్ళు హైట్ ఇష్యూలు వస్తా ఉన్నాయి. ఒక హైట్ అనే కాదు. మాక్సిమమ్‌గా ఫిజికల్ అపియరెన్స్‌లో మీదిగా, ఎందుకంటే ఇప్పుడు టెక్నికల్ డిగ్రీ ఉద్యోగాలు ఇయన్నీ గూడా పే స్లిప్‌లు ఇయన్నీ అడుగుతారోళ్ళు. ఆ పే స్లిప్పుల్లో తెలిసిపోద్ది. డేట్ ఆఫ్ బర్త్‌లంటే ఆధార్ కార్డ్ అడుగుతారు. కొంతమంది నా నోటీస్‌కి ఏం తెచ్చారంటే, సార్, డేట్ ఆఫ్ బర్త్ ఈళ్ళు మ్యానిప్యులేట్ జేస్తున్నారు సార్. మ్యానిప్యులేట్ అంటే ఆహ్, ఆహ్, ప్రొఫైల్‌లో ఒకటి రాస్తారు. యాక్చువల్‌గా ఆమె బర్త్ సర్టిఫికేట్‌లో ఒకటుంటది. ఇట్లా కొంత డిఫరెన్సెస్ తెస్తున్నారు అని చెప్తా ఉన్నారు. సో, ఇయన్నీ కూడా వాస్తవం చెప్పటం, ఎందుకంటే వివాహం అనే ఈ కార్యక్రమంలో పాత రోజుల్లో అయితే మీకు 100 అబద్ధాలు చెప్పి పెళ్లి చేయం. ఈ రోజుల్లో ఇలా చేస్తే మీరు తర్వాత మనస్పర్ధలొచ్చేస్తాయి. మనస్పర్ధలొచ్చేస్తాయి. వాళ్ళు ఇంకా మరుసుకోవటం, కరుచుకోవటం, "నువ్వు అలా మోసం చేసావు. ఇదిగో నాకు డేట్ ఆఫ్ బర్త్ తప్పు చెప్పావు. నీ ఏజ్ ఎక్కువుంది." ఈ ఏదో ఈ అనవసరమైన న్యూసెన్స్ అంతా వస్తా ఉంటది. ఎందుకు అట్లా చేసుకోవడం? వాస్తవం చెప్పండి. తప్పేముందంట అందులో? లేతే ఆ పెళ్ళప్పుడే చెప్పండి. సార్, యాక్చువల్‌గా మేము స్కూల్‌లో జాయిన్ చేసేటప్పుడు కొంతమంది ఆళ్ళ తల్లిదండ్రులు చేస్తా ఉంటారు. ఒక ఇయర్ ఎనక ముందు ఎనక్కే అంటే తక్కువ చేసి చూపిస్తారు. లేతే ఎక్కువ చేపిస్తే ఏమొస్తది? తక్కువ చేస్తేనే కదా రేపు ఉద్యోగాలకు అలాంటెళ్ళేటప్పుడు చిన్న వయసుగానే ఉంటారు గదా! అందుకని తక్కువ చేసి చూపిస్తారు. అంటే 1989లో పుట్టినోళ్ళని 90లో రాస్తారు. అదే 1989 పుట్టినోడిని నేననుకోండి, 1989 పుట్టాననుకోండి, 1988 చూపిస్తే ఉపయోగం ఏముంది? తక్కువ చూపించాలి. అంటే 90లో అంటే రేపు నేను రిటైర్ అయ్యేటప్పుడు నాకు 1 ఇయర్ బెనిఫిట్‌గా ఉంటది. ఇంకా ఉద్యోగాలకెళ్ళేటప్పుడు ఏజ్ లిమిట్స్, గవర్నమెంట్ జాబ్స్‌కి అలాంటోటికి ఉపయోగపడుద్ది. అట్లా చేస్తా ఉంటారు. అది అప్పుడప్పుడు ఏం చేస్తారంటే వాస్తవంగా చెప్పండి. ఇది సార్, అమ్మాయిది కొంచెం మేము ఒక 1 ఇయర్ స్కూల్ డాక్యుమెంట్స్‌లో తక్కువేసాము. అట్లా అన్నమాట. సో, ఇయన్నీ మైండ్‌లో పెట్టుకోండి. మ్యాచెస్‌ని ప్రాసెస్ కరెక్ట్‌గా చేయండి. గౌరవప్రదంగా చేసుకోండి. ఫోన్‌లు చాలామంది ఏం చేస్తారు అంటే, పాపం ఈయన ఫోన్ చేస్తానే ఉంటాడు. ఆ! వాళ్ళసలు ఫోన్ ఎత్తరు. ఎంత ఇర్రెస్పాన్సిబిలిటీ ఇది. ఇర్రెస్పాన్సిబిలిటీ, బాధ్యత లేనితనం ఇది.
దీన్ని ఇంగ్లీష్లో ఎస్కేపిజం అంటారు, తప్పించుకు తిరగటం. అంత అవసరం ఏందయ్యా బాబు తప్పించుకొని? వివాహం మీ ప్రొఫైల్ తిరుగుతానే ఉంది గ్రూపుల్లో, మీరు తప్పించుకొని తిరగాల్సినంత అవసరం ఏమొస్తుంది? ఫేస్ టు ఫేస్ మీరు ఫైట్ చేయలేరా? ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోలేరా ఒకరు ఒకరు కలిసేసి? ఒకవేళ మీకు నచ్చలేదు, మీకు కొంత ప్రాసెస్ చేసుకున్నారు, ఒకరు ఒకరు మాట్లాడుకున్నారు, ప్రొఫైల్స్ షేర్ చేసుకున్నారు, అన్ని క్వైరీలు క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అయినాయి, మళ్ళీ కొంతమందికి జాతకాలు ఉంటాయి, ఈ జాతకాల్లో చూసుకున్నారు, అన్నీ ఓకే అనుకున్నారు, లాస్ట్లో ఇతను ఫోన్ ఎత్తకుండా ఉంటారు అనమాట. ఫోన్ ఎత్తకుండా ఉంటారు. అట్లా ఫోన్ ఎత్తకుండా ఉండమాకండి. ఇది చాలా బాధ్యత రహితంగా ఉన్నట్టు ఫీల్ అవుతాను నేను. ఎందుకంటే వాళ్ళని మీరు అవమానిస్తున్నట్టు. అంతవరకు మాట్లాడుకున్న మీరు ఒక్కసారిగా ఫోన్ ఎత్తకపోతే ఏమని అర్థం దానికి? మీకు కుదరలేదని తెలిసిపోతా ఉంది. మీకు చెప్పటం ధైర్యం లేదు. అంత భయపడాల్సిన అవసరం ఏంది? ఫోన్ ఎత్తేయండి. మీరు వాస్తవం చెప్పడం మీకు ఇష్టం లేదు అనుకున్నప్పుడు, వాస్తవం అంటే కొంతమంది ఏందంటే, ఆ హైట్ కొంచెం అబ్బాయి తక్కువ ఉన్నాడండి, లేకపోతే అమ్మాయి తక్కువ ఉన్నాయి, అందువల్ల మేము ఈ మ్యాచ్ వదులుకుంటున్నాం అంటే వాళ్ళు బాధపడతారు కదా! హైట్ మీద అంటే. అమ్మాయి కూడా బాధపడొచ్చు. సో, ఏదో ఒక కారణం అనేది కాకుండా ఇది మనకు వర్కౌట్ కాదండి అని సింపుల్‌గా 2 మాటల్లో చెప్పేసేయండి. ఫోన్ ఎత్తండి. ఎత్తకుండా ఉండమాకండి. ఇది చాలా వాళ్ళని అవమానిస్తున్నట్టు. ఎందుకంటే అంతకు ముందు దాకా మీరు మాట్లాడుకున్నారు. వాళ్ళ ఇంటికెళ్ళారు. వాళ్ళు పెట్టింది తిన్నారు. అంత బంధుత్వంగా మాట్లాడి సడెన్‌గా ఫోన్ ఎత్తకుండా ఉంటే ఎంత బాధపడతారాళ్ళు? ఫోన్ ఎత్తేసి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్, ఒక డిగ్నిటీగా, గౌరవప్రదమైన వ్యక్తిగా అంతవరకు మాట్లాడి ఆ ప్రాసెస్ చేసిన మీరు వాళ్ళు ఫోన్ చేస్తే వెంటనే ఫోన్ ఎత్తండి. ఒకవేళ మీరు పొరపాటుగా ఏమవుద్దంటే ఒక్కసారి చూసుకోరు, మీరు ఫోన్ బిజీగా ఉంటారు. చూసుకున్న తర్వాత మిస్ కాల్ ఉంటే కాల్ చేసుకొని ఎళ్ళండి. యాక్చువల్‌గా సారీ, నేను ఒక 4 రోజులు టైం తీసుకున్నాను. సారీ అంటే కొంచెం ప్రాసెస్ ఇంట్లో అందరూ డిస్కస్ చేసుకున్నాము. అందువల్ల కొంచెం మీకు వెంటనే నేను నిర్ణయం చెప్పలేకపోయాను. ఆహ్, ఈ మ్యాచ్ మనకి వర్కౌట్ కాదు అని చెప్పండి. కారణాలడిగితే, కారణాలు చెప్పాలి అంటే మనం ఏమొస్తదంటే పర్టిక్యులర్‌గా ఒక కారణం చెప్పి వాళ్ళని పోయి కడగాలి. సో, నేనేమంటాను అంటే, ఈ ఇచ్చిపుచ్చుకునే దాంట్లో కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకోండి, చేయండి వివాహాలు. తర్వాత నెక్స్ట్ చెప్పండి, ఎవరున్నారు లైన్‌లో? మీకు మ్యాచ్ ఎవరికి ఇబ్బందిగా ఉంది? ప్రాసెస్, ప్రాసెస్ కావడం లేదు. ఇప్పుడు మ్యాచ్ తీసేసుకోండి. ఇప్పటికిప్పుడు తీసుకొని నాకు ఫీడ్‌బ్యాక్ చేయండి. చెప్పండమ్మా, చెప్పండి ఎవరున్నారు లైన్‌లో? ఆ పొయ్యి తీసి బయటేసి. సరే, అయితే మరి నెక్స్ట్ ఎవరన్నా ఏమన్నా చెప్పాలా? సరే, అయితే మనము ఈ సండే రోజు ఈ మీటింగ్‌లో నేను చెప్పేది ఏంటి అంటే, మ్యాచెస్ అనేవి మీరు ప్రాసెస్ చేయాలి అంటే చాలా కారణాలు చెప్పాను. మీరు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారో చెప్పాను. ఎక్కువ మీరు జ్యోతిష్యం మీద 75% మ్యాచ్‌లు వదులుకుంటున్నారు. 75% మ్యాచ్‌లు జ్యోతిష్యం వదులుతున్నారు అంటే నేను చెప్పాను. మన సంస్థలో ప్రతి సోమవారం జ్యోతిష్యం క్లాస్ ఉంటది ఉచితంగా. సాయంత్రం 8 గంటలకి. అది మీకు జ్యోతిష్యం నేర్పించటానికి, జ్యోతిష్యం మీద అవగాహన కలిగించటానికి. అందులో వేదిక జ్యోతిష్యం, కృష్ణమూర్తి పద్ధతులు నేను చాలా వీడియోలు చేశాను. మన శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మ జ్యోతిష్య ఆలయంలో ఎన్నో వీడియోలు పెట్టాను నేను. ఈరోజు జ్యోతిష్యం అనేది చిల్లర జ్యోతిష్యం. నేను ఇది వాస్తవం. మీరు నాతోటి డిస్కషన్ డిబేట్‌కి గూడా రావచ్చు. డిబేట్ అంటే
సోమవారం జ్యోతిష్యం క్లాస్ ఉంటుంది. మీరు అక్కడ వచ్చి నన్ను క్వశ్చన్స్ చేయొచ్చు. చిల్లర జ్యోతిష్యం మీద మీరు వివాహాలు ఆపుతా ఉన్నారు. అది మీకు అవగాహన లేదు అని నేను అనుకొని మీకు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద జ్యోతిష్యం అనేది ఏంటిది, అది వివాహ జ్యోతిష్యానికి ఎంత డీప్గా చూడాలి అని నేను ఎన్నో క్లాసులు అరేంజ్ చేశాను. చాలామంది నన్ను గురుబలం గురించి కూడా అడిగారు. సార్ గురుబలం అంటే ఏంటి? గురుబలం వల్ల మనకి వివాహాలు, ఆ గురుబలం లేకపోతే వివాహం ఆగిపోద్దా? చాట్లో ఒక అమ్మాయికి అబ్బాయికి గురువు వాళ్ళ జాతకురాలు పుట్టినప్పుడు గురువు ఎలా బలంగా ఉన్నాడు ఇద్దరి చాటుల్లో, ఒకరు తగ్గొచ్చు ఒకరు పెరగచ్చు. దాని గురించి మీరు వివాహం ఆపుకోవటం ఏంటి? గోచార రీత్యా గురువు ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజు వివాహం చూస్తూ ఉన్నారు. గురువు ఎక్కడున్నాడు? గోచార రీత్యా నేను చెప్పాను, గోచారం అంటే చెప్పాను. ఈ రోజు గ్రహాలు ఈ రోజు ఏ రాసుల్లో ఉన్నారు, పుట్టినప్పుడు ఉన్న గ్రహస్థితి వేరు. ఈ రోజు వివాహం చూసేటప్పుడు అన్ని గ్రహాల్లో గురు గ్రహానికి ఎక్కువ చూస్తారు. సార్ ఆ గురువు ఏ రాసుల్లో ఉన్నాడు అన్నది ఏమన్నా బలం అంటే 12 రాసుల్లో మంచి రాసులు అయినటువంటి 2, ఒక వివాహ స్థానం 7, 8, మన భాగ్యస్థానం 9, రాజ్యస్థానం లాభస్థానం ఇలాంటిలో ఉంటే గురువు వివాహ టైంలో గురుబలం అంటారు. అది గోచార రీత్యా. లేదు పుట్టినప్పుడు ఒక జాతకురాలు పుట్టినప్పుడు గురువు ఏ స్థితిలో ఉన్నాడు, అది జాతక రీత్యా గురుబలం అనమాట. మాకు గురుబలం లేదన్నారండి. అయ్యో దాని గురించి ఎందుకమ్మా అంత భయపడిపోతున్నారు? మీరు పోతే రాహుకేతు దోషం అని విపరీతంగా జనాలను భయపెడతా ఉన్నారు. రాహుకేతు దోషాలు అంత మిమ్మల్ని భయపెట్టే అంతగా, జీవితాన్ని సర్వనాశనం చేసే అంతగా ఏమి ఉండవు. సుఖ దుఃఖాలు అనేది మనిషి జీవితంలో కామన్. అప్ డౌన్స్ ఉంటాయి. అంత సుఖమే ఉండదు, అంత దుఃఖమే ఉండదు. పోతే కుజిదోషం అని విపరీతంగా నేను కుజిదోషం మీద కూడా క్లాస్ చేసి ఉన్నాను. నేను చెప్పున్నాను, చాటుల్లో 80% కుజిదోషాలు క్యాన్సిల్ అయిపోతాయి. సార్ క్యాన్సిల్ అయిపోతే వాళ్ళతో చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. వాళ్ళకి లేనట్టే కదా ఇంకా కుజిదోషం. అది కాదు సార్, మీరు కుజిదోషం ఉంది అన్నారు ముందు, తర్వాత క్యాన్సిల్ అయింది అంటున్నారు. సో కొంచెమైనా ఉంటుంది కదా అమ్మ. క్యాన్సిల్ అయిన తర్వాత ఇంకా ఎందుకు ఉంటుంది కుజిదోషం? చేసేసుకోండి. తర్వాత నేను చెప్పాను, మీకు కుజిదోషం అంటే లగ్నాన్ని నుంచి, చంద్రుడి నుంచి, శుక్రుడి నుంచి ఇట్లా 3 రకాలుగా చూస్తారమ్మా. కాబట్టి కుజిదోషం లేకుండా ఎవ్వరూ ఉండరు. ఉన్న తర్వాత కుజిదోషం అంతా క్యాన్సిల్ అయిపోద్ది. చాలా కారణాలు ఉన్నాయి దానికి. దాదాపు 27 నక్షత్రాలలో 13 నక్షత్రాలు కుజిదోషం ఉండదు. దాదాపు 12 లగ్నాల్లో 6 లగ్నాలకు కుజిదోషం ఉండదు. 12 రాసుల్లో దాదాపు 6 రాసులు కుజిదోషం ఉండదు. చాలా కాంబినేషన్స్ ఉన్నాయి, గ్రహ కాంబినేషన్స్. ఇవన్నీ నేను వీడియోస్లో మీకు చెప్పున్నాను. చిల్లర జ్యోతిష్యం చూసి మీ వివాహాలు ఆపుకుంటున్నారంటే ఎంతటి బాధాకరమైన విషయం. మీకు ఎవరు చెప్తారు? మీకు బంధువులనా? చెప్తే మీ మాట బంధువులను తరిమేస్తారు. అసలు మా ఇంట్లో ఈ విషయం బయటకెట్టి వెళ్ళిపోయింది, మా ఇంట్లో ఈ విషయం మా సొంత విషయం అయింది, మీరెవరు అనేసి తరిమేస్తారు. ఇట్లా మీరు పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉంటే నా దగ్గరికి ఎన్ని ప్రొఫైల్స్ వస్తూ ఉంటాయి రోజు, 85, 86, 87. ఆ తల్లిదండ్రులకి సరే చెప్పినా కూడా చూడాలి కదండి. పైన చూస్తామండి. పైన చూసే పెళ్ళిళ్ళే ఎక్కువ పోతాయి. ఎందుకనంటే మీరు పైన అంటే దాన్ని చిల్లర జ్యోతిష్యం అంటారు. పైన అంటే ఒక డీప్గా అనలైజ్ చేసేది వేరు, పైన చెప్పేది వేరు. పైన అంటే ఏం చెప్తారంటే ఆ పైన చెప్పే జ్యోతిష్యంలో మీకు ఒక కారణం చెప్పి వివాహం చెడగొడతారు. ఒక కారణం. నేను 25 కారణాలు చెప్పున్నాను. వీటిల్లో ఒక కారణం వాళ్ళు తీసుకొస్తారు, వివాహం ఆపేస్తారు. నేను మళ్ళీ చెప్తున్నాను, వివాహ జ్యోతిష్యంలో ఒక కారణం చెప్పి పెళ్లి ఆపటం అనేది సబ్జెక్టు రాని వాళ్ళు చేయటం పని. జ్యోతిష్యం అసలు వాళ్ళకి తెలియదు అని నేను బల్లగుద్ది చెప్తున్నాను. ఒక కారణం చెప్పి ఎట్లా వివాహం ఆపుతావు మీరు? ఇద్దరు చాటులు చూడాలి. నేను అందుకని నా దగ్గరికి తల్లిదండ్రులు ఎవరైనా వచ్చి మొన్న ఒక అడిగారు నన్ను, జ్యోతిష్యం వాళ్ళ అబ్బాయి చూడండి అంటే, అమెరికా నుంచి. నేను ఆ రోజు జ్యోతిష్య క్లాస్లో కూర్చొని ఉన్నాను కాబట్టి వచ్చారు. నేను వాళ్ళకి 3 గంటలు తల్లిదండ్రులకి ఎట్లా చూస్తారు? తల్లిదండ్రులు మిమ్మల్ని ఎందుకు క్లాసులోకి పిలుస్తాను అంటే, మీరు రేపు 10 మందికి చెప్పాలి. ఇంత ఉంటే జ్యోతిష్యం, వీళ్ళేంది ఒక కారణం చెప్పారు పెళ్లి చెడగొడతా ఉన్నారు. నేను ఆ రోజు ఆయన్ని కూర్చోబెట్టి వచ్చాడు కాబట్టి, సోమవారం జ్యోతిష్యం క్లాసులో గ్రహ బలాల దగ్గర నుంచి, భావ బలాల దగ్గర నుంచి, పోతే యోగాలు,
దోషాలు, లాస్ట్లో అష్టగుణకోటమి. లాస్ట్లో చెప్పాను అష్టగుణకోటమి. అదే వీళ్ళు ముందు అష్టగుణకోటమి చెప్పేసి ఆ పెళ్ళిళ్ళు చెడగొడతా ఉంటారు. ఆ అష్టగుణకోటంలో ఎక్కువ వీళ్ళు నాడీ దోషం ఉందనో, రాశి కూటమి రాసులు కలవలేదనో, షష్టాష్టకాలు ఉన్నాయనో, దాన్ని బబూట దోషం అంటారు. అమ్మాయి రాక్షస గణం అయిందనో, ఇద్దరి గ్రహమైత్రి కలవటం లేదనో, ఆ, తారాబలం సరిగా లేదనో, యోనికోటంలో ఎలిక పిల్లి పాము మింగి సావు పులి అయిందనో, ఈ రకంగా అష్టగుణ కోటంలో పెళ్లిళ్ళు చెడగొడుతూ ఉన్నారు. మీరు ఇది నేను ఒక పెద్ద ప్రయత్నమే నేను చేస్తా ఉన్నాను. వివాహ జ్యోతిష్యాన్ని చాలా దూరం తీసుకెళ్ళాలి. అందులో మీకు నా క్లాసులు అటెండ్ చేస్తే మీకు సబ్జెక్ట్ నేర్పిస్తాను. వేదిక జ్యోతిష్యం దగ్గర నుంచి కృష్ణమూర్తి పద్ధతులు. కృష్ణమూర్తి పద్ధతులకి ఎవరైతే కరెక్ట్గా సెకండ్స్తో కూడా బర్త్ టైం చెప్తారో అక్యురేట్గా మీకు రిజల్ట్స్ వస్తాయి. నన్ను చాలా మంది అడిగారు, జ్యోతిష్యాన్ని మీరు నమ్ముతారా అంటే, సార్ నేను మొదట్లో నమ్మేవాడిని కాదు. ఎప్పుడైతే నేను ఈ వివాహ పరిచయ వేదిక పెట్టి తల్లిదండ్రులతో మాట్లాడుతూ తర్వాత నేను తెలుసుకున్నది ఏంటి అంటే, ఎక్కువ పర్సెంట్ జ్యోతిష్యం మీద పోతున్నాయి మ్యాచ్లు అని వివాహ పరిచయ వేదిక పెట్టినప్పుడు తల్లిదండ్రులు, నేను మొదటి నుంచి కూడా ఆదివారం పూట తల్లిదండ్రులతో మాట్లాడేవాడిని నేను ఇలా కూర్చొని. అప్పుడు నాకు తెలిసింది, వివాహం అంటే ఇలా జ్యోతిష్యం మీద పోతే కష్టం కదా. అది ఒక యాదవ కమ్యూనిటీలోనే కాదు, అన్ని కమ్యూనిటీలో, ఎన్ని కమ్యూనిటీలు అయితే హిందూ సమాజంలో ఉన్న అందరూ జ్యోతిష్యాన్ని నమ్ముతా ఉన్నారు. అప్పుడు నేను జ్యోతిష్యాన్ని చదవటం మొదలు పెట్టాను, డీప్ అండ్ డీప్గా. అందులో కృష్ణమూర్తి వేదిక జ్యోతిష్యం చదివాను, కృష్ణమూర్తి పద్ధతులు చదివాను. ఈ చదివినప్పుడు నాకు వీళ్ళు వివాహం చెడగొట్టే విధానం చూస్తుంటే నవ్వు వచ్చింది. నవ్వు వస్తుందో ఒకసారి బాధ వస్తూ ఉంది. అట్లా చూడలేము. వాళ్ళు చెప్పే కారణాలు, అష్టగుణ కూటమి చెప్పి వివాహం ఆపటం అనేది, దానివల్ల వివాహాలు ఆపటం అంటే వచ్చి రాని జ్యోతిష్యం కింద చిల్లర జ్యోతిష్యం అంటాను నేను. సరే ఎట్లా, మీరు చాలా మంది నా వీడియోలు ఉన్నాయి చూడండి. సరే మీరు అంటారు సార్ ఇట్లా వివాహం సరే డీప్గా చూడాలి అంటే ఏం చూడాలి అంటే, నేను చెప్పాను మీకు 3 గంటలు పడుతుంది. గ్రహబలాలు అనే ఫస్ట్ చాప్టర్ అంటే నేను ఒక ప్యాటర్న్ డిజైన్ చేశాను వివాహ జ్యోతిష్యానికి. మళ్ళీ ముహూర్త జ్యోతిష్యం వేరు. ముహూర్త జ్యోతిష్యానికి మళ్ళీ వేరుగా మళ్ళీ మనం ఎఫర్ట్స్ ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. ముహూర్త జ్యోతిష్యం అంటే అది వివాహ ముహూర్తం కావచ్చు, మనకు ఏదైనా శుభముహూర్తం, ఏదైనా గృహప్రవేశం, గృహ ఆరంభాలు, బిజినెస్, వ్యాపారాలు, ఏదైనా శుభముహూర్తానికి ముహూర్త జ్యోతిష్యం వేరుగా ఉంటుంది మళ్ళీ. సరే వివాహ జ్యోతిష్యంలో మీరు సరే ఇన్ని చెప్తున్నారు కదా, మరి ఏం చూడాలి అంటే నేను ఒక ప్యాటర్న్ డిజైన్ చేశాను. దాంట్లో ఏంటి అంటే 5 చాప్టర్లుగా ఆ జ్యోతిష్యం, వివాహ జ్యోతిష్యాన్ని ఇద్దరు అబ్బాయిది అమ్మాయిది సపరేట్గా చూసి మళ్ళీ ఇద్దరిది కంబైన్డ్ చేసి చూడాలి. ఫస్ట్ గ్రహ బలాలు అనే చాప్టర్ కింద గురు శుక్ర కుజులు వారి ఇద్దరి చాటుల్లో ఎంత బలంగా ఉన్నారో చూడాలి. ఎందుకు గురు శుక్ర కుజులు చూడాలి అని చాలా మంది అడిగితే నేను చెప్పాను, వివాహానికి కారకుడు శుక్రుడు, ఆకర్షణ రొమాన్స్ కారకుడు శుక్రుడు, వాళ్ళిద్దరి మధ్యన ఒక ఫిజికల్ అట్రాక్షన్ కారకుడు శుక్రుడు. కాబట్టి వివాహంలో జ్యోతిష్యంలో శుక్ర బలం అనేది జాతక టైంలో, పుట్టిన సమయంలో, మళ్ళీ గోచార రీత్యా అంటే ఆ టైంలో వాళ్ళ వివాహ సమయంలో శుక్రుడు, ఎందుకంటే శుక్రుడు ప్రతి నెల ఒక రాశి మారుతూ ఉంటాడు. గురువు ఒక రాశిలో సంవత్సరం ఉంటాడు. ఎక్కువ గురు బలం అనేది గోచార రీత్యా అండ్ మన జాతక రీత్యా రెండు చూస్తారు. కొంతమంది అంటారు సార్ మరి గోచార రీత్యా కూడా బలంగా ఉంది కదా చాట్లో అంటే, ఇవన్నీ మీరు ఇంతగా డీప్గా చూసుకోకుండా భయంగా ఉండమాకండి. అంత జ్యోతిష్యం అనేది మిమ్మల్ని నిలబెట్టడానికే, పడగొట్టడానికి అసలు కాదు. ఆ జ్యోతిష్యం అంటేనే, జ్యోతి అంటేనే వెలుగు, దారి చూపించాలి మీకు, అంతేగాని భయపెట్టకూడదు. ఇప్పుడు అంతా ఏంది అంటే మార్కెట్లో పాపం ఈ నమ్మి వచ్చిన వాళ్ళని భయపెట్టి క్యాష్ చేసుకునే టైపులో ఉంది. ఇది అసలు సబ్జెక్ట్కి న్యాయం చేసినట్టు కాదు. తల్లి అనంతకోటి బ్రహ్మాండ నాయకి అమ్మ జగన్మాత శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మ మనకి జ్ఞానం నేర్చుకోమని చెప్తుంది. నేర్చుకోండి సబ్జెక్టుని, అంతేగాని తల్లిదండ్రులను భయపెట్టమాకండి. అలా భయపెడుతూ పోతే అది ఈ రకంగా భయపెడితే అది ఎక్కడ న్యాయం? అది మీకు వచ్చి రాంటి చెప్పమాకండి. కుజ దోషాలు, రాహుకేతు దోషాలు ఇట్లా. సరే శుక్రుడు గురించి చెప్పినప్పుడు గురువు అనమాట. గురువు ఏంటంటే, గురువు వచ్చేసి సంతానానికి కారకుడు, ఆరోగ్యానికి కారకుడు, సంపద విజ్ఞానానికి కారకుడు. అందుకని ఇద్దరు చాటులో గురువు చూస్తారు. సార్ నన్ను అడిగారు, సార్ ఒక చాట్లో గురువు బలం తగ్గింది, అమ్మాయి చాట్లో గురు బలం బాగుంది, ఇంకెందుకు మీరు అంతలా మీరు గురు బలం గురించి అంతలా భయపడిపోతా ఆలోచిస్తూ ఉన్నారు? సరే క్లాసుకు రండి,
నీ డౌట్లు మీరు మండే రండి, నా వీడియోలు చూడండి. సరే, నెక్స్ట్ వచ్చేసి కుజుడు. కుజుడు గురించి ఎందుకు చూస్తారు అంటే, కుజుడు అంటేనే ధైర్యానికి, సాహసానికి కారకుడు. కుజుడు అంటేనే కోపానికి, నిగ్రహానికి కారకుడు. సో ఇద్దరి మధ్యన ఒక జీవితం ప్రయాణం జరగాలి అంటే కుజుడి అనుగ్రహం ఉండాలి, లేదా కోపతాపాలు ఉంటాయి. ఒకవేళ ఉంటే సరే ఇట్లా ఉన్నాయి అంటే అబ్బాయికి అంటే చూడండి, మీరు కుజుడి అనుగ్రహం లేదండి అంటే ఇంకొకరి దాంట్లో అబ్బాయి చాటులోనే అమ్మాయి చాటులోనే బ్యాలెన్స్ అవుద్ది. ఒకవేళ లేకపోతే మీరేం చేస్తారు అని అడిగారు నన్ను. అప్పుడు నేను చెప్తున్నాను, కుజగ్రహ స్తోత్రాలు ఉంటాయి. అర్థమవుతుందా? తర్వాత పోతే దైవం దగ్గరికి వెళ్ళటానికి ఉంటుంది. కుజుడికి అధిపతి మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అక్కడికి వెళ్ళమని చెప్తాను. హనుమాన్ దగ్గరికి వెళ్ళి కుంకుమ పూజ, ఆకు పూజ లాంటివి చేపించుకోండి అని చెప్తాను. ఆ స్తోత్రాలు పంపిస్తాను. కొంచెం దానాలు చేయమని చెప్తాను. అట్లా చేసినందువల్ల ఆ గ్రహ ప్రభావం మీకు అనుకూలంగా ఉంటుంది అని నమ్మిన వాళ్ళకి. నమ్మని వాళ్ళకి ఏం లేదు, మీరు నమ్మితేనే కదా ఇంతలా వివాహాలు చెడగొట్టుకుంటా ఉన్నారు. మీరు నమ్మి కదా వివాహాలు చెడగొట్టుకుంటా తిరుగుతూ ఉన్నారు. ఎన్ని వివాహాలు చెడగొట్టుకుంటారు అలాగా? వివాహాలు మంచి మ్యాచ్లు చెడగొట్టుకుంటా తిరుగుతూ ఉన్నారు. సరే, ఆ దగ్గర లోతు జ్యోతిష్యం అంటే నెక్స్ట్ వచ్చేసి 3 గ్రహాలు అయిపోయిన తర్వాత లగ్నాధిపతి చూడాలి. లగ్నాధిపతి ఎంత బలంగా ఉన్నాడు, వాళ్ళ లగ్నం, ప్రతి లగ్నానికి ఒక అధిపతి ఉంటాడు కదా. ఆ తర్వాత చంద్రుడు ఎలా ఉన్నాడు, ఎందుకంటే చంద్రుడు అంటేనే ఎమోషన్స్, మానసిక స్థితి, ఫీలింగ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 7, 8 స్థానాధిపతులు ఎంత బలంగా ఉన్నా చూస్తారు. ఎందుకు 7, 8 స్థానాలు చూస్తారు అంటే 7 అంటేనే కలత్ర స్థానం, లగ్నాన్ని నుంచి భావం అన్న స్థానం అన్న ఒకటి. 7వ భావం అంటేనే భార్యాభర్త స్థానం. అబ్బాయి చాటులో భార్య, అమ్మాయి చాటులో భర్త. ఓకే, తర్వాత పోతే వాళ్ళ అమ్మాయి చాటులో భర్త అంటే గురువు, అబ్బాయి చాటులో భార్య అంటే శుక్రుడు. ఇట్లా వాళ్ళ బలాలు చూస్తాం. సప్తమాధిపతి అంటే 7వ స్థానాధిపతి ఎంత బలంగా ఉన్నాడో చూస్తాం. 8 అంటే ఆయుస్థానం, మాంగళ్య బలం. ఇన్ని గ్రహాలు చూడాలి గ్రహ బలాల కింద. ఆ తర్వాత 2వ చాప్టర్ భావబలాలు ఉంటాయి. భావబలాల్లో లగ్న బలము అంటే లగ్న స్థానం, లేకపోతే లగ్న భావం అంటారు. స్థానం అన్నా, భావం అన్నా, హౌస్ అన్నా ఒకటే. సో లగ్న భావము 2 ద్వితీయ స్థానం, దాన్ని కుటుంబ స్థానం అంటారు, ధన స్థానం అంటారు, వాక్ స్థానం అంటారు. 2వ స్థానం అంటే 2వ భావం. 5 పుత్రస్థానం, 7 కలత్ర స్థానం, 8 ఆయుస్థానం, 11 వచ్చేసి కోరికలు నెరవేరే స్థానం, లాభస్థానం, 9 భాగ్యస్థానం. ఇన్ని స్థానాలు చూస్తాం భావబలాలు చాప్టర్లో. నెక్స్ట్ ఏంటంటే 3వది యోగాలు. యోగాలు అంటే అలా బుధాదిత్య యోగం, గజకేసరి యోగం, విమల యోగం అవి కాదు. యోగం అంటే అబ్బాయికి ఏమన్నా ద్వికలత్ర యోగం అయ్యే ఛాన్స్ ఏమన్నా ఉందా, అమ్మాయికి ఏమన్నా విడోహుడ్ వైధవ్య యోగం ఏమైనా ఉందా, వాళ్ళ పుత్ర యోగం ఎలా ఉంది, సంతాన యోగం ఎలా ఉంది అనేది మెయిన్ వివాహానికి చూస్తారు. 4 వచ్చి దోషాలు చూస్తారు చాప్టర్లో. 4వ చాప్టర్ దోషాలు అంటే రాహుకేతు దోషము, కుజు దోషము, రజ్జు దోషము, ఏక నక్షత్ర దోషము, ఏకరాశి దోషము, ఏకలగ్న దోషము, త్రిజ్యేష్ఠ దోషము, రజ్జు దోషము, స్త్రీ దీర్ఘ పొంతన, వేద నక్షత్ర దోషము. ఇన్ని చూడాలి. లాస్ట్ 5వ చాప్టర్లో అష్టగుణ కూటమి చూస్తాం. ఆ అష్టగుణ కూటంలో కూడా 13 గుణాలకు తగ్గితే మీరు ఆలోచించాలి. అంటే ఈ రోజుల్లో 18 గుణాలు వచ్చినా వద్దంటారు. మీరు 18 గుణాలకు వస్తే 50% వచ్చినాయి అని అన్న మీరు మళ్ళీ స్పెసిఫిక్గా వెళ్ళి యోనికూటం బాగలేదండి, ఎలికా పిల్లి అయిందంటే ఇప్పుడు యోనికూటమి 4 గుణాలు, 4 పాయింట్లు, 18 వచ్చినాయి అంటే ఏదో 2-3 కూటాలు పోతేనే కదా మీకు 18 పాయింట్లు వచ్చినాయి. అంటే ఒక నాడీ కూటం పోతే 8 పాయింట్లు పోతాయి, ఘనకూటం పోతే 6 పోతాయి, 8, 6, 14, యోనికూటం పోతే 4, 18, 18 పోతే 18 మిగిలే, 18 వచ్చాయి కదా. 50% వస్తే మంచిది అన్న మీరు మళ్ళీ కూటముల్లోకి వెళ్ళి ఆ కూటం బాగలేదు, ఈ కూటం అనకూడదు. అస్సలు మీరు గ్రహబలాలు, భావబలాలు ఇలాంటి చాప్టర్స్లో మీకు అన్ని మార్క్స్ బాగా పడుతున్నాయి అన్నప్పుడు కూటముల్లో మీకు అష్టగుణ కూటంలో 13 గుణాలు వచ్చినా కూడా చాలు అని బ్రహ్మశ్రీ ముల్లపూడి లీలా కృష్ణమూర్తి శాస్త్రి గారు తన సర్వార్థ చంద్రిక పేజ్ నంబర్ 79లో రాశాడు. నేను అందరికీ అది కాపీ చేసి గ్రూపుల్లో కూడా పెట్టాను నేను.
అంటే వివాహ జ్యోతిష్యం అంటే చాలా డీప్ సబ్జెక్ట్ అది. అంతేకాని నేను కొంతమంది అడిగారు, సార్ బాబుకి కానీ మా అమ్మాయికి అబ్బాయికి వివాహం జరిగే సమయం చెప్తారంటే చెప్పచ్చు. ఒక వివాహ సమయమే కాదు, వాళ్ళకి కెరీర్లో డెవలప్మెంట్ ఎప్పుడవుతుంది, ప్రమోషన్ ఎప్పుడవుతుంది, విదేశాలకి ఎప్పుడు వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది, వివాహం ఎప్పుడవుతుంది, ఇవన్నీ చెప్పొచ్చు. దానికి ఆన్సర్ ఇక్కడే చెప్తున్నాను నేను మీకు. జ్యోతిష్యం నా క్లాసులు చెప్పేటప్పుడు నేను చెప్పున్నాను, వింశోత్తర దశ అని ఉంటుంది. అంటే 120 సంవత్సరాల మనిషి జీవితాన్ని లెక్కేస్తారు. ఈ 120 సంవత్సరాల జీవితాన్ని కూడా దశల వారీగా విభజించారు. కేతు మహాదశ అక్కడనే స్టార్ట్ అవుతుంది. కేతు మహాదశకి 7 సంవత్సరాలు, శుక్ర మహాదశకి 20 సంవత్సరాలు, ఆ తర్వాత సూర్య మహాదశకి 6 సంవత్సరాలు, చంద్ర మహాదశకి 10 సంవత్సరాలు, ఆ తర్వాత కుజ మహాదశకి 7 సంవత్సరాలు, ఆ తర్వాత రాహు మహాదశకి 18 సంవత్సరాలు. ఓకే. గురు మహాదశకి గురు మహాదశ 16 సంవత్సరాలు, ఒకటి అర వెనక ముందు అవ్వచ్చు. తర్వాత వచ్చేసి శని మహాదశకి 19 సంవత్సరాలు, పోతే బుధ మహాదశకి 17 సంవత్సరాలు. మొత్తం కలిపి 120 సంవత్సరాల మనిషి జీవితాన్ని ఈ మహాదశలకి అలాట్ చేశారు. సో మా అబ్బాయికి మా అమ్మాయికి పెళ్ళి ఎప్పుడు జరుగుద్ది అంటే, ఈ మహాదశలు జరిగేటప్పుడు వాటిని కూడా మళ్ళీ విడగొడతారు, భుక్తి అంటారు. మహాదశలో భుక్తి అంటే శుక్ర మహాదశ 20 సంవత్సరాలు నడుస్తున్నప్పుడు మీ అమ్మాయికి శుక్ర మహాదశలో పెళ్ళి అవుద్ది అంటే 20 సంవత్సరాల్లో నేను పెళ్ళి అవుద్దని జ్యోతిష్యం కాదు కదా, ప్రిడిక్షన్స్ కరెక్ట్గా ఉండాలి. అప్పుడు శుక్ర మహాదశలో భుక్తి అంటే ఈ 20 సంవత్సరాలని మళ్ళీ ఒక 3 సంవత్సరాలుగా అట్ట విడగొడతారు. ఆ భుక్తిలో కూడా 3 సంవత్సరాల్లో మీ అమ్మాయికి పెళ్ళి అవుద్దని చెప్పడం జ్యోతిష్యం కాదు కదా. ఆ భుక్తిలో మళ్ళీ అంతర్దశ వస్తుంది. ఆ 3 సంవత్సరాలని మళ్ళీ 1 సంవత్సర కాలం, అట్లా 6 నెలల కాలంగా విడగొడతారు. ఆ అంతర్దశల్లో కూడా సూక్ష్మ దశ అంటే మళ్ళీ కరెక్ట్గా 3 నెలలు 2 నెలల సమయం వస్తుంది. ఇంకా ప్రాణదశకి వెళ్ళేటప్పటికి 15 రోజుల్లోకి వచ్చేస్తుంది. అట్లా విడగొట్టి చెప్తారనమాట. అయితే ఈ చెప్పేటప్పుడు ఏమొస్తుంది అంటే, ఏ గ్రహాలైతే ఈ భావాలకి సిగ్నిఫికేటర్స్గా ఉంటాయో, సిగ్నిఫికేటర్ అంటే అంటే స్ట్రాంగ్గా చార్టుల్లో స్ట్రాంగ్గా ఉన్నాయో, ఏ ఏ ఏ ఏ గ్రహాలైతే ఇప్పుడు వివాహం చూడాలి అంటే నీ కృష్ణమూర్తి పద్ధతి ప్రకారం చూస్తే 7వ స్థానం మెయిన్ హౌస్ అవుతుంది. కృష్ణమూర్తిలో ఏమవుతుందంటే ప్రతి ఒక్క టాస్క్ అంటే ఒక జీవితంలో ఒక ఘటన జరగాలి, వివాహం అన్నా, ప్రమోషన్ అన్నా, బయట దేశాలకు వెళ్ళి అబ్రాడ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉందన్న అతని జీవితంలో ఒక కార్యక్రమం జరగాలి అంటే, శుభ కార్యక్రమం, కృష్ణమూర్తి పద్ధతిలో మెయిన్ హౌస్, సపోర్టింగ్ హౌసెస్ అని చెప్తారు. కానీ వేదిక జ్యోతిష్యంలో డైరెక్ట్గా ఏంటంటే వీళ్ళు 12 బాక్సులు వేసేదను, ఆ 12 బాక్సుల్లో గ్రహాలు పెట్టి చెప్తారు. ఇది తప్పు అని పోయిన క్లాసులో నేను చెప్పాను. అసలు అది తప్పు. 12 బాక్సుల్లో గ్రహాలు వేసేసి ఆడ ఈ గ్రహం ఉంది, ఆ గ్రహం ఉంది, ఈ వివాహం వద్దు అనకూడదు. దాంట్లో డిగ్రీ కాన్సెప్ట్ చెప్పాను నేను. ఏ గ్రహము ఎన్ని డిగ్రీల్లో ఉంది, ఏ నక్షత్రాధిపత్యంలో ఉంది, ఆ నక్షత్రానికి గ్రహం ఎవరు, అప్పుడు ఆ రాశిలో ఉన్న గ్రహానికి ఈ నక్షత్రాధిపతి అయిన గ్రహానికి మిత్రత్వం ఉందా, శత్రుత్వం ఉందా, ఇట్లా చాలా డీప్ సబ్జెక్ట్ అది. అంతేగాని 12 బాక్సులు వేసి గ్రహాలు పెట్టేసి దాంట్లో మీరు వివాహం కాదు అంటే అసలు ఎంత మూర్ఖత్వం అది. ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంది నాకు అసలు అర్థం కావట్లేదు. దీని జ్యోతిష్యం అనే సబ్జెక్టుని ఇంత దారుణంగా తీసుకెళ్ళి ఇంత దారుణం చేసేసారు ఈరోజు అంటే, ఆ తల్లిదండ్రులు పెళ్లి కాకుండా నాశనం చేసి 75% పెళ్లిళ్ళు అట్లాగే తిరుగుతూ ఉన్నాయి. ఈ అమాయకులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను కంటం నాకు వారం ఎప్పుడు కూడా నేను ఏదో ఒక వీడియో చేసి మన గ్రూపులు పెట్టేస్తూ ఉంటాను. మన బాలా త్రిపుర సుందరి దేవి అమ్మ, అందుకని అన్ని గ్రూపులు పెట్టాను. శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మ జ్యోతిషాలయం అని పెట్టాను. అందులో ఎంతమందిని యాడ్ చేస్తాను. ఎన్నో టీవీ సీరియల్స్, సినిమాలు చూస్తూ ఉంటారు, ఈ క్లాసుకి రారు. సరే, సోమవారం జ్యోతిష్యం క్లాస్ పెట్టాను, రాలేదు, రికార్డ్ చేసి పెట్టాను, అది వినొచ్చు కదా. అది వినరు. టైం అంతా వేస్ట్ చేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ చేతుల్లో 300, 200 పెట్టి ఆ వివాహం చెడగొట్టుకొని తిరుగుతూ ఉంటారు. నేను ఇంత చెప్తా ఉన్నాను మీకు. అంత జ్యోతిష్యం అంటే అంత తమాషా, అంత అది అట్లా మ్యారేజ్కి అట్లా చూడలేము అసలు. అది
ఆ 12 బాక్సుల్లో గ్రహాలు పెట్టేసి వివాహం చూడటం అనేదే రాంగ్ అసలు. అక్కడ నేను చెప్పాను, నిజంగా జ్యోతిష్యం తెలిసిన వాళ్ళైతే ఆ 12 బాక్సుల్లో సపోజ్ లగ్నం ఒకరిది మిథున లగ్నం అంటే పంచమ స్థానం వచ్చేసి అది మనకి తుల అవుతుంది. అక్కడ రాహు ఉన్నాడు అంటే అది పుత్రస్థానము, రాహు ఉన్నాడు అండి వాళ్ళకి పిల్లలు కలగరు అంటాం మీరు తప్పు అవుతుంది. అది అక్కడ రాయాలి. అక్కడ ఏం రాయాలి అంటే అక్కడ రాహు ఏ స్థితిలో ఉన్నాడు ఫస్ట్ రాయాలి. బాల్య స్థితిలో ఉన్నాడా, అతను యవ్వనం స్థితిలో ఉన్నాడా, వృద్ధ స్థితిలో ఉన్నాడా, మృత స్థితిలో ఉన్నాడా, అంటే ఆ గ్రహ స్థితి రాయాలి ఫస్ట్. డిగ్రీలు రాయాలి ఫస్ట్, అక్కడ ఎన్ని డిగ్రీలు అనేది. నేను చెప్పాను, ఒక గ్రహము బాల్య స్థితి అంటే 5 డిగ్రీల లోపల ఉంటే బాల్య స్థితి, మృత స్థితి అంటే 27 అంటే 26 తర్వాత మృత స్థితి. అంటే ఆ గ్రహం ఇంకా అంత పెద్దగా రిజల్ట్ ఇవ్వదు. బాల్య స్థితిలో ఉంటే అది అంత పెద్దగా డెవలప్ లేదు. అలాంటప్పుడు మీరు అక్కడ వివాహం ఇదేంటి పెళ్లి పిల్లలు కలగరని ఎట్ట చెప్తారు మీరు? తర్వాత పోతే ఆ రాహు గ్రహము ఆ డిగ్రీలను బట్టి ఏ నక్షత్రానికి దగ్గరగా వెళ్ళింది అంటే తులారాశిలో ఉన్న రాహు గ్రహము 0 డిగ్రీల నుంచి రాశి చెప్పాను, 0 డిగ్రీల నుంచి 30 డిగ్రీలకి ఒక రాశి చక్రంలో ప్రతి రాశి 30 డిగ్రీలు ఉంటుంది. అలా 12 రాసులు అంటే 12 × 30 డిగ్రీ 360 డిగ్రీల అది ఆ మార్గం. సూర్యుడు తిరిగి ఆ మార్గం ఇంగ్లీష్లో జోడియాక్ బెల్ట్ అంటారు. ఓకే, తెలుగులో మనం రాశి కుండలి. సరే, అయితే అక్కడ మీరు ఆ రాహు అనే గ్రహం ఎన్ని డిగ్రీల్లో ఉంది అన్నప్పుడు ఆ డిగ్రీలను బట్టి అక్కడ ఉన్న నక్షత్రం ఏం పడతా ఉంది. ప్రతి రాశిలో నేను చెప్పాను మీకు క్లాసుల్లో, ప్రతి రాశిలో 2 నక్షత్రాలు ఫుల్గా ఉంటాయి అని చెప్పాను నేను. చెప్పినప్పుడు మీరు నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించండి, లేదు నేను చెప్తున్నప్పుడు ఎవరైనా ఇలా చెప్తే వాళ్ళని క్వశ్చన్ చేయండి. సార్ మీరు ఇలా 12 బాక్సులు వేసేసి ఇక్కడ గ్రహాలు చూపిస్తున్నారు కదా, ఆ వాసు యాదవ్ మిరియం ఇదిగో ఆయన నంబర్ అండి, మీరు మాట్లాడండి. ఆయన ఏమంటున్నాడంటే ఆ గ్రహాలు ఆ భావాల్లో మీరు ఒక గ్రహం వేసి అది కాదు సబ్జెక్టు, ఇంకా రాయాలంటే ఆ భావాల్లో మీరు ఆ గ్రహము ఏ స్థితిలో ఉందో రాయాలి, ఫస్ట్ ఎన్ని డిగ్రీల్లో ఉందో రాయాలి, తర్వాత పోతే ఆ గ్రహము ఏ నక్షత్రానికి దగ్గరగా ఉందో రాయాలి. మీరేం రాయకుండానే మీరేం శరీరకంగా వివాహం చదవ అని అడగండి. ఇప్పుడు భయపడిపోతారు ఆటోమేటిక్గా, ఎందుకంటే మీరు సబ్జెక్ట్ వైజ్గా క్వశ్చన్ చేస్తున్నారు. మీకు వస్తే కదా మీరు నేర్చుకోమని చెప్తున్నాను, చదువుకోను. ఇప్పుడు చదువు రాని వాళ్ళు అమాయకులు వాళ్ళు తప్పు చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు. మీరు బాగా చదువుకొని ఉన్నారు, మంచి పొజిషన్లో ఉన్నారు, మెచ్యూరిటీ లెవెల్స్ బాగున్నాయి అన్నప్పుడు యూట్యూబ్లో కూడా మంచి మంచి వీడియోస్ పెడతా ఉంటారు. దాంట్లో కూడా నేను చాలా వీడియోస్లో నేను ఏం చూశాను అంటే వాళ్ళు కూడా ఆ వీడియోస్లో పలానా స్థానంలో రాహు ఉన్నాడు, పలానా స్థానంలో కుజుడు ఉన్నాడు అంటున్నారే కానీ అసలు ఆ యూట్యూబ్లో కూడా దరిద్రంగా అసలు అది ఎట్లా జ్యోతిష్యం అవుతుంది, నాకు అసలు తల బద్దలు కొట్టుకోవాల్సి వస్తుంది నాకు. ఎందుకంటే యూట్యూబ్లో పెట్టిన వీడియోలో కూడా వాళ్ళు అష్టమ స్థానంలో కుజుడు ఉన్నాడు, కుజు దోషం అన్నాడే కానీ అష్టమ స్థానంలో ఉన్న కుజుడు ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు, ఏ నక్షత్రానికి దగ్గరగా ఉన్నాడు, ఆ కుజుడు ఏమన్నా నీచ స్థితి పొందాడా, ఉచ్చ స్థితి పొందాడా, శత్రుక్షేత్రంలో ఉన్నాడా, మిత్రక్షేత్రంలో ఉన్నాడా, అతను ఏదన్నా గురుగ్రహం చేత గురుగ్రహం చేత చూడబడితే ఏమవుతుంది, ఆ దోషం చాలా వరకు గురువు చేత చూడబడుతుంది. దృష్టి అంటారు దాన్ని, గ్రహ ఆస్పెక్ట్ అంటారు, అంటే ప్లానెట్ ఆస్పెక్ట్ అంటారు. గురువు చేత చూడబడుతున్నాడు అన్నప్పుడు ఆటోమేటిక్గా చాలా వరకు క్యాన్సిల్ అవుతుంది. ఇట్లా మీరు ఎన్నో కన్సిడరేషన్స్ ఉన్నాయి, ఆలోచనలు చూడాలి ఆ గ్రహం అక్కడ ఉంది అని. అంతే డైరెక్ట్గా మీరు ఇట్లా చెప్పేస్తే పాపం వాళ్ళు పుత్రయోగం లేదని డైరెక్ట్గా మీరే చెప్పేస్తే అర్థమవుతుందా? నేను ఒకటే చెప్తున్నాను, ఎంతో మంది మీరు చదువుకొని ఉన్నారు, చదువుకొని మంచి స్థితిలో రిటైర్ అయ్యి ఉద్యోగం మంచి మంచి డిజిగ్నేషన్స్లో వాళ్ళు మంచి మంచి పోర్ట్ఫోలియోలో వాళ్ళు చేసి వచ్చారు. లాస్ట్కి జ్యోతిష్యం దగ్గర తిరుగుతూ ఉంటారు. మీ సొంతగా మైండ్ వాడండి. మనం మనిషిగా ఎంతో ఉంది, మన బ్రెయిన్ని ఎంతో వాడచ్చు. లాజికల్గా వెళ్ళాలి కదా, ఇల్లాజికల్గా ఎలా వెళ్తాం మనం? చాలా మంది నాతో మాట్లాడేటప్పుడు నేను ఆలోచిస్తాను, నేను అయ్యో ఏంది ఇంత వీళ్ళు చెప్తారు, సార్ నేను రిటైర్డ్ టీచర్ని, రిటైర్డ్ లెక్చరర్ని, జ్యోతిష్యంలో తిరుగుతున్నాను. సరే తిరిగారు సార్, నేను కాదన్ను. మీరు నమ్ముతున్నప్పుడు దాన్ని డీప్గా ఏమన్నా వెళ్ళగలరా, మీరు డీప్గా ఏమన్నా స్టడీ చేశారా అంటే లేదండి అని అంటారు. సో నేనేం చెప్తాను అంటే
చాలా డీప్ సబ్జెక్ట్ ఇది. మీరు దాన్ని ఇలా వాళ్ళు చెప్పారు 12 బాక్సులు వేసేసి ఆ బాక్సుల్లో గ్రహాలు పెట్టి మీరు వివాహాలు చెడగొట్టి వాళ్ళ మాటలు విన్నారంటే పెళ్ళిళ్ళు కాకుండా లేట్ అయిపోతారు. ఎందుకంటే మీ టైం దాటిపోయిన తర్వాత మళ్ళీ మీరు వివాహాలకి తిరుగుతున్నారంటే ఆటోమేటిక్ స్టాంప్ పడిపోద్ది 93. మొన్న ఒక ఆమె విశాఖపట్నం నుంచి నాకు మ్యాచ్ నేను ఇస్తా ఉంటే జ్యోతిష్యం అన్నయ్య మేము వదులుకుంటున్నాం మ్యాచ్ అంటే తగులాడండి నేను. ఏమ్మా నువ్వు జ్యోతిష్యం ఏం తెలుసు నీకు జ్యోతిష్యం గురించి? నువ్వు వెళ్ళే వాళ్ళకి ఏం తెలుసు? రమ్మనండి, వాళ్ళు నా నంబర్ ఇస్తున్నాను నేను, డిస్కషన్కి రమ్మను. రారు. ఎందుకు రారు అంటే వాడికి వస్తే కదా సబ్జెక్ట్. వాడు అనే పదం ఇక్కడ నేను వాడకూడదు. కానీ నా బాధ ఏంటంటే వాడు అని ఎందుకు వాడాల్సి వస్తుందంటే మరి సమాజానికి అన్యాయం చేసే వాళ్ళని ఏమనాలి? వాళ్ళని మీరేమన్నా సమాజాన్ని ఉద్ధరిస్తున్నారా? మీకు తెలుసా వివాహం అనే ఈ ప్రొడక్టివిటీ ఈరోజు మన హిందూ సమాజంలో పెళ్ళిళ్ళు కావటం లేదు. ఎవరి కారణాలు దానికి? వాడు అని ఎందుకు వాడకూడదు? మీరు సమాజానికి మంచి చేయాలి కదా. మీకు వచ్చిన సబ్జెక్ట్ అదే జ్యోతిష్యమా? మీరు ఎందుకు నేర్చుకోకూడదు? జ్యోతిష్యం నేర్చుకోండి, దాంట్లో చదవండి, సబ్జెక్ట్ అని చదవండి, లోతుగా వెళ్ళండి. ఎక్కడ జ్యోతిష్యం మనిషిని వివాహాలు చేసుకోకుండా ఆపుకోమని చెప్పడం లేదు ఎక్కడ కూడా. మీకు తెలియక అక్కడ ఏదో ఒక లైన్ పట్టుకుంటారు, ఆ లైన్ పట్టుకొని వాళ్ళు వివాహాలు ఆపుతారు. అది చాలా తప్పు అవుతుంది. సో నేను వివాహ జ్యోతిష్యంలో ఎన్నో విషయాలు చెప్పాను. మీరు సోమవారం క్లాస్కి ఇక్కడ ఎవరైనా అడగాలనుకుంటున్నారా నన్ను ఏమన్నా క్వశ్చన్? ఈరోజు వివాహ పరిచయ వేదిక ప్రతి ఆదివారం జరిగే ఈ పరిచయ వేదికలో మీరు వచ్చి జనరల్గా నాతో మాట్లాడి మ్యాచ్లు తీసుకోవచ్చు, ఇక్కడే అడిగి నాకు ఫీడ్బ్యాక్ చేయొచ్చు. వెనక నేను ఇచ్చిన మ్యాచ్ల్లో ఏమైనాయి, వాటిల్లో మీకు ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే జ్యోతిష సమస్యలు మీకున్నాయా లేకపోతే వాళ్ళకు ఉన్నాయా, ఏంటి అంటే నేను కొంచెం ఇక్కడ మీకు గైడెన్స్ చేసి ముందుకు తీసుకెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. కొంత కౌన్సిలింగ్ కూడా ఎక్కువ చెప్తాను. ఎందుకంటే సండేలో కూర్చుంటే నాకేం వస్తుంది అంటే నాకు ఈ తలకాయ నొప్పి 75% ఈ జ్యోతిష్యం మింగేస్తా ఉంది మ్యాచ్ని. దీన్ని ఎలా చేయాలి అన్నది నేను ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నాను. కొంతమంది ఇప్పుడు నా గ్రూప్లో ఈరోజు ఈ యాదవ పరిచయ వేదికలో ఎంతమంది ఉన్నారు? 440 మందిని పెట్టున్నాను. మొన్న కొంతమందిని తీసేసాను. ఎందుకు తీసేసాను అంటే జనరల్గా పాత వాళ్ళని తీసేయాలి కదా. 2 సంవత్సరాల నుంచి నాతో ఉన్నారు, పెళ్లి చేయటం లేదు. మీరు 2 సంవత్సరాల నుంచి నాతో ప్రయాణం చేస్తున్నారు, పెళ్లి చేయటం లేదు. అలాంటప్పుడు ఎందుకు కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి కదా. అందుకని కొంతమందిని అట్లా తీసేస్తా ఉన్నాను, మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకురావాలి. ఎందుకంటే వాళ్ళకి 2 సంవత్సరాల నుంచి చెప్తానే ఉన్నాం, వాళ్ళు పెళ్లి ముందుకు తీసుకెళ్ళటం లేదు. సరే వాళ్ళ కర్మకు వాళ్ళని వదిలేద్దాం అనేసి కొత్త వాళ్ళని తీసుకొస్తే ఇప్పుడు నేను ఇంత చెప్పినా కూడా మీరు మారరు, మీ మానసిక దూరంలోనే ఉంటారు. ఉండండి, నష్టం ఎవరికి? అందుకని చెప్పి నేనేం చేస్తాను అంటే పాత వాళ్ళని తీసేసేదని కొత్త వాళ్ళని తీసుకొస్తూ ఉంటాను. సరే వాళ్ళకి కొంచెం చెప్తా ఉంటాం, వింటారేమో అనేసి. తర్వాత ఏంటంటే ముందు ఏంటంటే ఎవరి ప్రొఫైల్ అయితే ఈ గ్రూప్లో లేదో వాళ్ళని ఎందుకు ఇక్కడ పెట్టాలి? చాలా మంది అడుగుతూ ఉంటారు, మమ్మల్ని యాడ్ చేయండి సార్. సార్ మిమ్మల్ని ఎందుకు యాడ్ చేయాలి? మీ ప్రొఫైల్ లేదు కదా. లేదు, మా బంధువుల ప్రొఫైల్ ఉంది సార్. మీ బంధువుల పేరు చెప్పండి, వాళ్ళ ప్రొఫైల్ పంపించండి, నాకు యాడ్ చేస్తాను ఇక్కడ. మీ ప్రొఫైల్ లేకుండా ఇక్కడ గ్రూప్లో ఎందుకు పెట్టాలి? మిమ్మల్ని యాడ్ చేయమని చాలా మంది అడుగుతూ ఉంటారు, గ్రూప్లో యాడ్ చేయండి సార్. మీ ప్రొఫైల్ ఉంటే యాడ్ చేయాలి, మీ ప్రొఫైల్ లేకపోతే ఇక్కడ ఎందుకు ఇక్కడ మీరు? సో ఇవన్నీ మనసులో పెట్టుకోండి. ఎవరన్నా జ్యోతిష్యం క్వశ్చన్ అడగాలని నన్నే ఉన్నా ఈరోజు క్లాస్లో అడగమ్మా. అది స్వాతి సంబంధం ఏమైనా ఉంటే పెడతారేమో. ఎందుకు నేను స్వాతికి ఎందుకు మనం ఇచ్చిన మ్యాచ్లు ఎందుకు వర్కౌట్ కావడం లేదు? ఏంటి కారణాలు? చెప్పలేదు అన్నయ్య గారు, నాకు తప్పేం లేదు. మీరు అయితే నాకు కొంచెం మొన్న హెల్త్ బాగలేదు, కాలికి సెలైనట్ వచ్చి మొన్న ఒక వారం 10 రోజులు హాస్పిటల్లో ఉన్నా, అందుకని కాంట్రాక్ట్ అవ్వలేదు. ఓకే. అన్నయ్య గారు ఇప్పుడు అమ్మాయి హెచ్డిఎఫ్సి మీరు చూసి పెట్టండి అన్నయ్య గారు, నేను మాట్లాడుతూ ఈసారి కంపల్. నాకు ఒక ఒంటరి దాన్ని చెయ్యాలని నాకుందిలే కానీ ఈ అమ్మాయి వల్ల ఇదైతుంది అన్నయ్య గారు. నేను ఒక మాట చెప్పేది అర్థం చేసుకోమ్మా. చెప్పండి అన్నయ్య. వాసు యాదవ్ సంస్థలోకి వచ్చావు, నిశ్చింతగా ఉండు, ధైర్యంగా ఉండు. నీకు నేను ఒంటరి దాన్ని అనే మాట తీసేయమ్మా. నువ్వు గురించి తెలిసిన వాళ్ళు ఏదో తప్పు మాట్లాడతారే, నాకు అసలు పూర్తిగా ఏమీ తెలియదు. నీకు తెలియదు, నువ్వు దాంట్లో ఇరుక్కోలేదు అంటే నువ్వు ధన్యురాలి. నేను చెప్తున్నాను, పట్టించుకోదు, ఇంగ్లీష్ రాదు, వదిలేయమ్మా, మంచిది. నేను ఈ జ్యోతిష్యం మీద ఇంత ఎందుకు చెప్తున్నానంటే నాకు 75% తల్లిదండ్రులు మ్యాచ్లు వదిలేస్తూ ఉన్నారు.
వాళ్ళ కోసం చెప్తున్నాను. ఎవరికైతే లేదు, మీ కర్మలు నమ్మి మీరు వెళ్ళండి ముందుకి, మీ పని మీరు చేయండి. దైవం తన పని తను చేస్తాడు. దైవం అంటే మిమ్మల్ని బాధించడు. ఎప్పుడూ కూడా దైవాన్ని మీరు దూషిస్తూ ఉంటారు. అయ్యో, నాకు ఇలా దేవుడు ఇలా ఎందుకు చేశాడు అంటే, దైవాన్ని నమ్మినప్పుడు కర్మలు కూడా ఉంటాయి. నేను చెప్తానే ఉన్నాను, మీ పని మీరు చేయండి, కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళండి. మన కర్మ ఎలా ఉంటే అలా వెళ్తుంది జీవితం. అంతేగాని అంత సుఖ దుఃఖాలు లేకుండా మనిషి అంత సుఖాలు ఉండవు, అంత దుఃఖాలే ఉండవు. అవును. కాబట్టి నువ్వమ్మా భయపడు, మాకు ఒంటరిదాన్ని, నాకు మా సంస్థలోకి వచ్చావు అంటే నీకు ఇక్కడ సహాయం జరగకుండా ఉండే ప్రసక్తే లేదు. ఎక్కడ నేను కొంచెం వెనక్కి దొక్కుతానంటే, నేను ఇన్ని మ్యాచ్లు ఇచ్చేసి 2 సంవత్సరాల దాకా నాతో ప్రయాణం చేసి నా దగ్గర మ్యాచ్లు తీసుకొని నువ్వు మ్యాచ్ సెటిల్ చేయాలంటే నిన్ను గ్రూపులో ఉంచాలా తీసేయాలా చెప్పు. నేను వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వచ్చు కదా. ఎందుకు నువ్వు 2 సంవత్సరాలు అంటే చాలా ఎక్కువ టైము. దానికి కారణాలు నాకు అనలైజ్ చేయాలి, నాకు చెప్పాలి. సరే ఇక్కడ కాకపోతే పర్సనల్ గా నాకు నన్ను అడుగుతారు చాలా మంది, సార్ మీరు లెక్కలు అడుగుతారంటే మరి లెక్క లేకుండా ఎట్లా ఉంటది? ఇప్పుడు సంస్థ పెట్టాను, నువ్వు మ్యాచ్లు తీసుకుంటా పోతా ఉన్నావు, నాకు ఎట్లా తెలుసు నువ్వు బ్రోకర్వా లేకపోతే నువ్వు నిజంగా తల్లిదండ్రులువా? నాకు తెలియదు కదా. నువ్వు తీసుకుంటా పోతావు. ఒక ఆమె 43 మ్యాచ్లు తీసుకుంది, మ్యాచ్ చేయలేదు, వాళ్ళ కొడుకు కెనడాలో ఉన్నాడు. అప్పుడు నాకు ఎట్లా తెలుసుద్ది వాళ్ళు కరెక్ట్ అనేది? అందుకని నేనేం చేస్తాను అంటే 2 years అయిపోయిందంటే తీసేస్తాను గ్రూప్లో నుంచి. అది ఏ కారణం అయినా కావచ్చు. నువ్వు నాకు చెప్పు, ప్రాసెస్ చేయి, నాకు చెప్పు పర్సనల్గా. అంటే మీరు కదమ్మా చెప్తున్నాను, ఆ 2 సంవత్సరాల నుంచి నాతో ఉన్నాయి ఈ సంస్థలో, పెళ్లి చేసుకోకుండా 2 సంవత్సరాలు తిప్పుతున్నాడు అంటే, నాకు ఒకవేళ అతను జ్యోతిష్యం ఉంది అని నాకు తెలిస్తే అతను దాచిపెడతాడు. నాకు తెలుసు, ఆమె కానీ ఆమె వాళ్ళిద్దరు దాచిపెడతారు. నాకేమవుద్దంటే తర్వాత వాళ్ళు వేరే వాళ్ళు చెప్తారు. అలాంటప్పుడు ఆ మైండ్ సెట్ మారదు. లేదు జ్యోతిష్యం కాదండి, నేను వేరే విషయాలు చూస్తున్నానంటే, ఏం చూస్తున్నావు? వేరే విషయాలు. మా అమ్మాయి 5-2 అండి, 5-10 కావాలి అంటే ఆమెకి మ్యాచ్ ఇవ్వను నేను. ఎందుకు ఇవ్వను అంటే, ఏందమ్మా 5-2కి 5-10 ఏంది? 5-6 మనుషులు కదా వాళ్ళు. అదే టైం వేస్ట్ చేసుకుంటా ఉన్నారు. నేనండి మా అమ్మాయి కోసం మా అబ్బాయిని ఆపానండి పెళ్లి. ఎందుకు ఆపావు మీ అబ్బాయి కోసం అంటే, ముందు అమ్మాయికి చేయమన్నారండి. ఎవరు చెప్పారు? వాళ్ళు చెప్పారు అని మీకు ఒక్క మ్యాచ్ తెచ్చి ఇచ్చారా వాళ్ళు ఎప్పుడన్నా మీకు? మీరు మీ బంధువర్గం ఒక్క మ్యాచ్ మీకు ఇచ్చారా? ఇవ్వలేదు. మీరు వాళ్ళు చెప్పారని చెప్పేసి ఆ అమ్మాయి కోసం అబ్బాయిని ఆపేసి 93లో పెట్టేసావు అబ్బాయిని. ఆ అమ్మాయికి పెళ్లి చేయలేదు, అమ్మాయికి పెళ్లి చేయలేదు, అబ్బాయికి పెళ్లి చేయలేదు. అదేమంటే ఏంది? అమ్మాయికి ముందు చేయాలంటండి. ఎవరు చెప్పారమ్మా అమ్మాయికి ముందు చేయాలని? ఆ అమ్మాయి కోసం అబ్బాయిని ఆ రకంగా ఆపేస్తే పాపం అబ్బాయి 93లో ఉన్నాడు. ఎంత అన్యాయం అది మీరు. సరే మీకు తెలియదు, నేను ఇక్కడ ఉన్నాను, ఒక దుకాణం పెట్టాను, వాసు పరిచయ వేదికని. మీరు ఇక్కడికి రండి, వచ్చి నాతో మాట్లాడండి, మీకు సహాయం చేయడానికి ఉన్నాను కదా. ఎవరో చెప్పారు, మా ఇంట్లో వాళ్ళు చెప్పారండి, మీ బంధువులు ఒక మ్యాచ్ తెచ్చారా మీకేమన్నా? ఎందుకు వాళ్ళ మాటలు నమ్మేసి వాళ్ళ మాటలు నమ్మేసి మీరు కూర్చొని పెళ్లిళ్ళు చేసుకోకుండా తిరుగుతూ ఉంటారు? అమ్మాయికి కుదిరితే అమ్మాయికి చేసేయండి, అబ్బాయికి కుదిరితే అబ్బాయికి చేసేయండి. నాకు ఇంకొక తలకాయ నొప్పి వచ్చింది, త్రిజ్యేష్ఠ దోషం అంట. సరే, ఆ ఇంట్లో అమ్మాయి పెద్దదైపోయింది, ఈ ఇంట్లో ఈ అబ్బాయి పెద్దదైపోయారు, ఇద్దరు జ్యేష్ఠ. మళ్ళీ వీళ్ళిద్దరిలో ఎవరు ఒకరు జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టారు, జ్యేష్ఠ మాసంలో పుట్టారంట. త్రిజ్యేష్ఠ దోషం అంటే ఆ కారణం నేను చెప్పాను. అరే అది ఒక కారణం అయ్యా జ్యోతిష్యంలో, దాన్ని పట్టుకొని ఎందుకు మీరు ఊగులాడుతూ ఉన్నారు? వాడెవడో మెంటలోడు, అది వాడికి వచ్చిరాని జ్యోతిష్యం చెప్తా ఉన్నాడు, మీ కొంపలు ఊలుస్తూ ఉన్నాడు అని చెప్తే ఎందుకు నా మాట నమ్మరు? అవునన్నయ్య గారు, దోతీసుకో అంటారు. దోషించేకొని చూసి పెళ్లి చేసుకున్న వాళ్ళు కరెక్ట్గా ఉంటున్నారా? ఉంటలేదు. ఆ కోర్టు దగ్గరికి వెళ్ళి నేను మొన్న ఒక అబ్బాయి చెప్పాను, అబ్బాయి గిద్దలూరులో అడ్వకేట్, అయ్యా నాకు ఒక 2-3 వీడియోలు చేసి పంపించు, మీ దగ్గర నువ్వు అడ్వకేట్. నేను చాలా మంది అడ్వకేట్లను కూడా ఈ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ రోజు రికార్డ్ అవుతా ఉంది, నా రికార్డ్ ఏమన్నా ఏ అడ్వకేట్ అయినా మహాన్ మీ దండం పెడతాను. మీ దగ్గరికి ఎన్నో కేసులు వస్తూ ఉంటాయి. ఆ కేసుల్లో వాళ్ళు డైవర్స్ తీసుకుంటా ఉంటారు. వాళ్ళని అడగండి, మీరు జ్యోతిష్యం చూసి చేసుకున్నారంటే చెప్తారు, చూసే చేసుకున్నామండి. వాళ్ళ నుంచి ఒక పర్సనల్ గా ఒక వీడియో వాళ్ళని చేసి నాకు పంపించండి, మన ఈ జ్యోతిషాలయంలో పెడతాను. ఎన్ని కేసులు, ఎన్ని వివాహాలు జ్యోతిష్యం చూసి పెళ్లి చేసుకున్న వివాహాలు డైవర్సులకు వెళ్తా ఉన్నాయి. కాబట్టి నేను ఈ రకంగా ఈ సమాజంలో ఉన్న అడ్వకేట్ సోదరులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను,
మీరు ఎంతో మంది మీ దగ్గరికి జంటలు డైవర్స్కి వచ్చి ఉంటాయి. వాళ్ళల్లో వాళ్ళని అడిగి, అమ్మ మీకు జ్యోతిష్యం మీద వివాహం చేసుకుంటే ఈ వివాహం ఎందుకు డైవర్స్కి వెళ్తుంది అని వాళ్ళని ఒక వీడియో తీసి నాకు పంపిస్తే ఇది గ్రూప్లో మీ అందరికి పెడితే ఆ మాత్రం అన్న ధైర్యం వస్తుంది. మీరు జ్యోతిష్యం వల్ల వివాహము కంటిన్యూ అవుతుంది. వివాహం కంటిన్యూ కావడానికి కారణం ఏంటంటే మీ మధ్యన అండర్స్టాండింగ్ ఉండాలి. మీ మధ్యన ఇగో క్లాషెస్ లేకుండా ఉండాలి. డామినేషన్ మెంటాలిటీ లేకుండా ఉండాలి. సర్దుకుపోదాం రా అండి అనే ఉండాలి. కుటుంబ విలువలతో గౌరవించే మనస్తత్వం ఉండాలి. పెద్ద చిన్న అనే గౌరవం ఉండాలి. అత్తమామలు అనే ఒక గౌరవం, ఒక బాధ్యతలు ఉండాలి. అది అబ్బాయికి ఉండాలి, అమ్మాయికి ఉండాలి. రెండు కుటుంబాలను ఒకరినొకరు గౌరవంగా పలకరించుకునే స్థితిలో ఉంటే ఆ వివాహం డైవర్స్కి వెళ్ళదు. డైవర్స్కి ఎప్పుడు వెళ్తుంది అంటే చెప్పిన మాట వినరు. నేను వంట చేయను, స్విగ్గీ జొమాటోలు ఎన్ని రోజులు తింటారు మీరు? స్విగ్గీ జొమాటోలు ఎన్ని రోజులు? ఎంత డబ్బు ఉంది మీ దగ్గర స్విగ్గీ జొమాటోలో తినడానికి రోజు తెచ్చుకొని? లేదంటే మేము హోటల్కి పోయి రోజు ఎంత డబ్బులు తినగలరు మీకు తెలుసా? హోటల్లో ఒక రోజు ఇద్దరు తింటే బిల్ ఎంత? 1000 రూపాయలు వేస్తాడు 3 పూటలు తింటే. అదే ఇంట్లో కూర్చొని చేసుకొని తింటే. సో ఇక్కడ ఈ ధోరణి వచ్చేసి నేను ఖర్చు పెట్టిస్తాను అబ్బాయి చేత, లేకపోతే నేను మార్కెట్లకు తీసుకెళ్తాను, ఇంత కొనిపించాలి, అంత కొనిపిస్తాను, ఆ బట్టలు కొనాలి, ఎంత కావాలి మనిషికి? దాన్ని అంటారు సింప్లిసిటీ అంటారు. జీవన విధానం ఎంత మీరు సరళంగా బతకగలరు, ఎంత నిదానంగా. సింప్లిసిటీ అంటే సహజంగా బతకటం, సింపుల్గా బతకటం. అంటే మన కోరికలే గుర్రాలు అయితే అన్న టైపులో ఎగురుతా ఉన్నాం అనుకోండి, అతనికి ఎంత శాలరీ ఎంత, వచ్చేది ఎంత, మీ స్థితిగతులు ఏంటి, ఆర్థిక స్థితి ఎంత, ఖర్చు ఎంత పెడుతున్నారు, అబ్బాయి చేత కానీ అమ్మాయి చేత కానీ అంత ఖర్చు పెట్టిస్తూ ఉన్నారు అంటే మీరు రేపు ఏం చేస్తారు? వెనకాల ఎలా బ్రతుకుతారు? ఈ క్యాలిక్యులేషన్స్ లేనప్పుడు మీ మధ్య తగాదాలు వస్తాయి ఆటోమేటిక్గా. అలా వాళ్ళకు ఉందండి మనకు లేదండి అంటే వాళ్ళకుంటే మనకు వస్తుందా? ఎవరి స్థితిని చూసుకోవాలి అంతే. అది దాటి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మీ మధ్యన ఏంటంటే మెంటల్ క్లాష్ వస్తుంది. క్లాష్లో మీ మధ్యనే రోజు తగాదాలు వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ అందువల్లే కానీ ఇవన్నీ డైవర్సెస్ అంటే ఎక్కువ అవుతూ ఉంటాయి. కానీ మీలో సర్దుకుపోదాం రాండి అనే మెంటాలిటీ ఉంది. వాస్తవంలో మీరు బ్రతుకుతున్నారు, గ్రౌండ్ రియాలిటీలో ఉన్నారు అన్నప్పుడు రావు. ఎప్పుడైతే ఎక్కువగా మీరు డామినేట్ డామినేట్ చేయాలనే మెంటాలిటీలో ఈరోజు ఆధునిక యుగం, ఆధునిక యువత అన్న టైప్లో ఉండకూడదు. మన మన కుటుంబ విలువల్ని కాపాడుకుంటూ రావాలి. భర్త భార్య అనే ఒక బంధం ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్యన ఒక అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇద్దరికి ట్రావెల్ చేయాలి అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి, మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండాలి. ఒకరు పరస్పరంగా గౌరవించుకోవాలి, అర్థం చేసుకోవాలి. అంతేగాని ముందుకెళ్ళాలి అంటే ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాము, మా ఇష్ట ప్రకారం మేము బతుకుతాము అంటే కుదరదు. దానివల్ల వివాహాలు ముందుకెళ్ళవు. కాబట్టి ఇంకేదైనా మాట్లాడాలంటే చెప్పండి, నేను క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. జ్యోతిష్యం గురించి చాలా విషయాలు చెప్పాను, వీడియోలు ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ స్పెషల్గా ఇక్కడ ఏదైనా క్వశ్చన్ అడగచ్చు. ఇక్కడికి వచ్చారు అంటే మీకు ఏదైనా డౌట్ ఉంది అంటే ఇట్లా మాకు ఇట్లా చెప్పారండి పెళ్ళిళ్ళు అంటే అది అడగచ్చు మీరు. ఏ టైంలో అయినా కూడా నేను ఆన్లైన్లో అన్ని సోమవారం ఆదివారం మనకి సండే మీటింగ్ ఉంటుంది, సోమవారం జ్యోతిష్యం క్లాస్ ఉంటుంది, శుక్ర శని ఆదివారం వచ్చేసి నా కోడింగ్ క్లాసులు పెడతాను. అక్కడికి కూడా మీరు వచ్చేసి అడిగితే నేను అక్కడ కూడా మీకు జ్యోతిష్యానికి చెప్తాను. లేదు అంటే నేను చెప్తాను, మీకు టైం ఇస్తానండి అని చెప్తాను. కాబట్టి మీరు అర్థం చేసుకోండి, హ్యాపీగా బ్రతకండి, మంచి మ్యాచెస్ చూసుకోండి, ముందుకెళ్ళండి. నన్ను చాలా మంది అడుగుతారు, మీరు లెక్క అడుగుతారు అంటే తప్పనిసరి లెక్క ఉంటుంది. లెక్క లేకుండా ఎట్లా జరుగుద్ది? మీరు ఏం చేశారో నాకు తెలియాలి కదా. మీరు మ్యాచ్ తీసుకున్నారు, మీరు దాన్ని వర్కౌట్ ఎందుకు చేయలేకపోతున్నారు? మీలో సమస్య ఏంటి? మీలో ఏమన్నా సైకలాజికల్గా ఏమన్నా జ్యోతిష్యం పట్టుకొని చాలా మంది అడిగారు, సార్ మేము పిల్లల్ని చదివించాము, బీడిఎస్లు ఎండిఎస్లు చేపించాము, డాక్టర్లను చేపించాము, మాకేం తెలియకుండానే ఇంత చేపించాము అంటే మీరు అన్నీ తెలుస్తారు, నేను కాదంటంలా. మిమ్మల్ని మంచోళ్ళు, మీరు చాలా బాధ్యతగా పిల్లల్ని పెంచారు, నేను కాదంటంలా. మరి జ్యోతిష్యం కూడా మేము బాధ్యతగానే చూస్తామంటే మీరు బాధ్యతగా చూస్తున్నారని మీరు అనుకుంటున్నారు, కానీ నేను చెప్పడం అది జ్యోతిష్యం ఏంటంటే మీరు సబ్జెక్ట్ నా దగ్గరికి రండి, నా దగ్గరికి రావాలని రూల్ లేదు. మీరు ఎవరి దగ్గరికి సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. అంతేగాని యూట్యూబ్లో పెట్టారు వీడియోలు, నేను చెప్పాను ఆ 12 బాక్సుల కాన్సెప్టే రాంగ్. అక్కడ 12 గ్రహాలు రాసేసి నేను చెప్పాను, క్లియర్గా చెప్తున్నాను. ఆ ఒక భావాన్ని అనలైజ్ చేయాలి అంటే చాలా పాయింట్స్ ఉంటాయి అక్కడ, ఎన్నో నేను చెప్పాను. ఆ గ్రహ పొజిషను ఎన్ని డిగ్రీలు, అక్కడ అది
ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంది, ఆ గ్రహం ఆ రాశిలో ఎలా ఉంది అంటే నీచ స్థితి పొందిందా, ఉచ్చ స్థితి పొందిందా, మిత్రక్షేత్రమా, స్వక్షేత్రమా, వర్గోత్తమమా, ఇట్లా చాలా కనీసం మళ్ళీ షడ్బలాల గురించి మొన్న క్లాసులో చెప్పాను. 6 బలాల గురించి ఒక గ్రహ బలం లెక్కేసేటప్పుడు షడ్బలాలు ఉంటాయి. అడుగమ్మా, ఎవరు అడుగుతున్నారు? సరే అయితే మరి క్లోజ్ చేద్దామా ఈరోజు క్లాస్ని? ఏమన్నా అడగమ్మా, ఎవరు అడుగుతున్నారు ఏంటిదో? విజయలక్ష్మి స్వాతి ఉన్నాము. అడుగమ్మా. మ్యాచెస్ ఉంటే పెట్టండి అన్నయ్య గారు నాకు. తప్పనిసరి అమ్మా. ఇప్పుడు ఓ పని చేయమ్మా, ఇప్పుడు ఏంటి మీరు ఇప్పుడు అమ్మాయి హెచ్డిఎఫ్సిలో చేస్తుందా? అన్నయ్య గారు. హెచ్డిఎఫ్సిలో చేస్తుంది. అయితే మీకు ఏంటి సమస్య? మ్యారేజ్ అంటే ఇప్పుడు నేను మొన్న నెల్లూరు మ్యాచ్ ఒకటి పంపించే మీరంతా వర్కౌట్ అయింది, దగ్గరకు వచ్చి వదులుకున్నారు. అట్లా అంటే ఏంటి? అమ్మాయి బీటెక్ చేసింది కదా, బీటెక్ లోనే కావాలా? జాబ్ అయినా పర్వాలేదు అన్నయ్య గారు. అబ్బాయి జాబ్ ఉంటే ఆ, బీటెక్ అయినా ఏదైనా జాబ్ ఉంటే ఆ, బీటెక్ ఉండాలి, జాబ్ ఉండాలి. మనకేంటి హైదరాబాద్ సైడ్ సెటిల్ అయిన వాళ్ళు కావాలా, లేదా మీ కృష్ణా డిస్టిక్ లో వాళ్ళు కావాలా? కృష్ణా డిస్ట్రిక్ట్ అంటే హైదరాబాద్ అయితే కొంచెం ఇక్కడే అందరం ఉన్నాం కాబట్టి కొంచెం ఇటే జాబ్ ఉంది కాబట్టి అమ్మాయికి ఆ, ఇటే చూడండి అన్నయ్య గారు. ఓకే. వీలైనంత వరకు ఏం చేస్తున్నానంటే మన సంస్థలో నేను ఏం చేస్తున్నానంటే మీకు చాలా వరకు లోకల్గా ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను నేను. దానివల్ల ఏమొస్తుందంటే దానికి నాకేం చెప్పారంటే కొంతమంది నన్ను అడుగుతారు, "ఆ అన్నయ్య గారు కొంచెం మీరు వాళ్ళని మంచోళ్ళ కనుక్కొని చెప్పండి" అంటే ఇప్పుడు మన సంస్థ ఈ ప్లాట్ఫామ్లో చెప్తున్నాను ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తా ఉంది. అలాంటప్పుడు పర్టికులర్గా మనం వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేసి ఇది ఈ మ్యాచ్ మంచిదా కాదా అని చెప్పే అంత స్థితి నా దగ్గర ఉండదు. ఎందుకంటే నేను ఎన్ని మ్యాచ్లు ఇలా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయలేను. కాబట్టి అందుకని నేను దానికి సొల్యూషన్ ఏం చేశానంటే మీకు లోకల్గా ఉండే మ్యాచెస్ ఇవ్వడానికి ఎక్కువ ట్రై చేస్తాను. అప్పుడు మీరు లోకల్గా మీ బంధువర్గంతో వాళ్ళని కనుక్కొని ముందుకెళ్ళాలి, ప్రాసెస్ చేసుకోవాలి. వీలైనంత వరకు లోకల్ ఇస్తారు. కొంతమంది ధైర్యంగా చెప్తారు, సార్ మాకు ఎక్కడైనా పర్లేదు మీరు మ్యాచ్ ఇవ్వండి నేను చూసుకుంటాను అన్న వాళ్ళకి నేను ఎక్కడైనా మ్యాచ్ ఇస్తూ ఉంటాను. అది వాళ్ళ కెపాసిటీ, వాళ్ళకున్న నెట్వర్క్ అన్నమాట. కాబట్టి మీకు ఇప్పుడే నేను ఒక చెప్తున్నానమ్మా, మ్యాచ్ని మళ్ళీ నేను బిజీ అయిపోతాను, మీరు ఇక్కడికి వచ్చారు, నేను ఏదో పనిలో గోశాలనే గడ్డనో నా సైకాలజీలో నేను తిరుగుతూ ఉంటాను. మీకు నేను ఇప్పుడే ఒక మ్యాచ్ చెప్పేస్తాను. ఒకసారి మీకు హైదరాబాద్ సైడ్ చెప్పేదా లేదా కృష్ణా డిస్ట్రిక్ట్ వాళ్ళని ఇచ్చేదా? మన సైడ్ వాళ్ళు ఇక్కడ ఉంటే పర్వాలేదు అన్నయ్య గారు. మన సైడ్ హైదరాబాద్లో ఉండాలి. ఆ, ఒక్క నిమిషం అమ్మా. మన సైడ్ వాళ్ళు హైదరాబాదుకి సెటిల్ అయి ఉన్నారు అంటే అమ్మాయి 95 కదా? 94. ఓకే. అయితే ఈ అబ్బాయి మ్మ్, ఓకే. సరే, నేను మీకు హైదరాబాద్ వాళ్ళు అంటే మీకు ఏదైనా సమస్య వస్తే నాకు తర్వాత అయినా మీరు పర్సనల్గా ఫోన్ చేసి చెప్పండి. మీకు కొంత ఏదన్నా అంటే ఇప్పుడు ఆ, ఆర్థిక స్థితిగతుల సమస్యలు ఏమైనా వస్తున్నాయా, చేసుకునే వాళ్ళు ఎక్కువ అడుగుతున్నారండి అంటే అలాంటప్పుడు ఏం చేస్తానంటే నా దగ్గర ఏం చేస్తారంటే మంచి మనసు ఉన్న వాళ్ళు చెప్తారు, సార్ నాకు అమ్మాయి బాగుంది, చదువుకున్న అమ్మాయి అయితే మాకు పెద్ద కట్నాలు వద్దండి అని అనేవాళ్ళు కూడా ఉంటారు. అదేనండి. అలాంటప్పుడు నాకు మీరు చెప్తే, అన్నయ్య గారు మేము ఇంత ఇవ్వలేము, మాకు ఇదిగో ఇంతే ఇవ్వగలము అని నా మైండ్లో పెట్టారు అంటే నా మైండ్లో ఉంటుంది ఆ మాట. అప్పుడు నేనేం చేస్తాను అంటే వాళ్ళకి ఆ మంచి మనసు ఉన్న వాళ్ళని చెప్పి, ఇదిగో వాళ్ళు ఎట్లా పెద్ద ఆశపడటం లేదు, సరే మాట్లాడుకోండి అని చెప్తాను. చెప్తాను. మన అమ్మాయి కాల్ చేస్తాను. అమ్మాయిని అమెరికా పంపించాలంటే ఏం లేవుగా? అన్నయ్య గారు అమెరికా అలాంటి వాటికి అబ్బాయి ఆల్రెడీ అమెరికాలో ఉన్నాడు కదా, అమెరికానా ఎక్కడ, కెనడా? సైడ్ తెలిసిన వాళ్ళు ఉంటే ఒకేసే పర్వాలేదు అన్నయ్య గారు. అంటే కొంచెం గుంటూరు విజయవాడ అది తిరుపతి అటోళ్ళు అంటే మనకి తెలియదుగా, ఇంక వేరు మా లోకల్ అయితే ఆ, పైన మనకి తెలియదు కాబట్టి అట్లా పంపించచ్చు. ఆ. అది ఓకే. అయితే మీరు పని చేయండి అమ్మా. చెప్పండి. ఇప్పుడు అమెరికాలో మన సుబ్బారావు గారు
ఈ అమ్మాయి బత్తా స్వాతి అని వీళ్ళ నందిగామ. ఈ పాప డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు చెప్పమ్మా పాపదే? 1995 అన్నయ్య గారు. 95. బాబు 92 కదా మన అబ్బాయి. వీళ్ళ బాబు అమెరికాలో ఉన్నాడు. అమ్మా అమెరికాలో ఎక్కడ మీ బాబు ఉండేది? ఏ ఏరియా? పెండాలో అన్నయ్య గారు. డల్లా డెన్వర్. మీ బాబు ఉండేది? విజయలక్ష్మి వాళ్ళ. హలో చెప్పండి సార్. మీకు వీళ్ళ నంబర్ ఇస్తాను. ఈ బత్తా స్వాతి వాళ్ళ అమ్మాయి ఉంది సార్, 95. ఈమె చాలా రోజుల నుంచి మన సంస్థలో మ్యాచెస్ చూస్తూ ఉంది. వీళ్ళ బాబు అమెరికాలో ఉన్నాడు. ఈ మీకు మాట్లాడుకోండి, నంబర్ ఇస్తాను. మీకు వర్కౌట్ అయితే చూసుకోండి. ఏమ్మా విజయలక్ష్మి ఓకేనా? ఓకే అన్నయ్య గారు. ఎందుకంటే మీ బాబు అమెరికాలో ఉన్నాడు కాబట్టి మన ఈ సుబ్బారావు గారు అబ్బాయి కూడా అమెరికాలోనే ఉన్నాడు. అవునండి. సో మీ మధ్యన వర్కౌట్ అవుతుంది, చూసుకోండి. సరే. సరే సరే అయితే మనం ఈరోజు ఇంకేంటి, చాలాసేపు డిస్కషన్ జరిగింది మ్యారేజెస్ గురించి. మరి క్లోజ్ చేసుకుందామా? ఇంకెవరన్నా మ్యాచ్లు ఏమన్నా అడగాల? శ్రీనివాసరావు గారిని మనం మీకు పంపిస్తాను మ్యాచ్లు, గూగుల్ శ్రీనివాసరావు గారికి. సరే. సరేనా సార్? ఇంక క్లోజ్ చేద్దామా? చాలా ఆల్మోస్ట్ ఎంత 10 గంటలకు స్టార్ట్ చేశాను. 1:30 1:15 1 గంట 15 నిమిషాలు డిస్కషన్ జరిగింది. సరే సుబ్బారావు గారు క్లోజ్ చేద్దాం సార్. ఓకే ఓకే. ఓకే సార్, ఓకే. లేకపోతే ఎవరైనా చెప్పాలా? సుబ్బారావు గారు మీరేమైనా చెప్పాలి సార్? అది ఏం లేదు, అంతే చెప్పారు వాళ్ళ అమ్మాయి మాట్లాడతాను. మొన్న పంపిండి అన్నయ్య గారు. సార్ మీరు మొన్నది ఇంకొక మ్యాచ్ అడిగారు, నేను చిత్తూరు వాళ్ళది ఒకటి ఇచ్చాను. అది ఏమైంది? వెంకటేష్ వాళ్ళది మాట్లాడారు వాళ్ళు? చెప్తానంటే ఆయన తప్పుకొని చెప్తాను అన్నాడు. ఓకే వాళ్ళతో మాట్లాడతాను అన్నాడు. ఓకే అయితే చెప్పాను అబ్బాయి వివరాలు. నేను మీకు ఈ అమ్మాయి జై హింద్ అడగండి సార్. ఎవరు సార్? శ్రీనివాసరావు సార్. అడగండి. ఏం లేదు సార్, మ్యాచెస్ పెడతా ఉన్నారు కదా, పెట్టాలని చెప్దామని చేశాను సార్. ఓకే, ఇప్పుడే పెడతా ఉన్నాను సార్, ఒక్కసారి వెయిట్ చేయండి. సార్ నంబర్ ఇస్తాను, ఈ విజయలక్ష్మి వాళ్ళది. ఓకే సార్, నో ప్రాబ్లం. సార్ ఈ విజయలక్ష్మి వాళ్ళ నంబర్ మీరు పెడుతున్నాను సార్. సుబ్బారావు గారు మాట్లాడండి. ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేశాను. మీ నంబర్ ఆమెకు పంపిస్తున్నాను, మాట్లాడుకొని చెప్పండి నాకు. సరే నెక్స్ట్ వచ్చేసి ఎవరు అడుగుతున్నారు? గూగుల్ శ్రీనివాసరావు గారు. మీకు మనం ఏం చేద్దాము అంటే, ముందు అబ్బాయికా అమ్మాయికా సార్? ఇద్దరిలో ఎవరికైనా ఒకటేనా? శ్రీనివాసరావు గారు ఫస్ట్ అమ్మాయికి చెప్పేదా అబ్బాయికి చెప్పేదా? సార్ గూగుల్ శ్రీనివాసరావు గారు ముందు అబ్బాయికా అమ్మాయికా? అమ్మాయి సార్. ముందు అమ్మాయికి. ఓకే, అమ్మాయికి అంటే ఫస్ట్ వచ్చేసి అనుకుంటున్నాము. ముందు ఎన్నుకుంటే అది మీరు అన్నారు కదా సార్, దాన్నే ఫాలో అవుతున్నాను. ఎందుకంటే అబ్బాయికి అన్నారు కదా. అంటే నేననేది ఏంటంటే, మీరు అమ్మాయి 98 ఉంది మీకు, అవునండి. కానీ అబ్బాయి లేట్ అవుతున్నాడు. అబ్బాయి చేసేసుకోండి ముందు. అబ్బాయి పెట్టండి సార్. ఎందుకనంటే అబ్బాయి 95 ఆల్రెడీ వచ్చి 31 అయిపోతుందా? 31 అయిపోయిందా? అక్టోబర్కి 31 అయిపోద్ది. అక్టోబర్ 2026కి 31 అయిపోద్ది. 95 కదా 2026 అక్టోబర్కి అయిపోద్ది. అక్టోబర్ 2026 సార్. అదే అందుకని అక్టోబర్ లో అబ్బాయికి 31 అయిపోద్ది. ఇక్కడ మీరు అమ్మాయి కోసం అని మీరు అబ్బాయిని డిలే చేయమాకండి. అబ్బాయిని బయట పడిపోండి అసలు. ఒక్క నిమిషం సార్, కాల్ వస్తుంది, మాట్లాడేమంటే మీకు చేస్తాం సార్. ఓకే సార్. ఈ లోపల నీకు మేము మ్యాచ్ పెట్టేస్తున్నాను, మీరు దాన్ని ప్రాసెస్ చేయండి. పెట్టండి సార్. ఓకే.
వీళ్ళకి వచ్చేసి ఈ అబ్బాయి మీరేదో హైట్ ఇష్యూ కూడా చెప్పారు, హైట్ కావాలన్నారు నాకు. ఈ అబ్బాయి 95 అంటే మనం 5'11" అంటే 5'4" దాకా ఓకే చేశాడు అనుకుంటా. చెప్పాడు, వెళ్ళిపోయాడు. ఆయన ఉన్నాడా? హైట్ ఇష్యూ చెప్పాడు నాకు. 95 ఉన్న ఇతనికి 95 అంటే మనం ఎక్కడ నుంచి 5'5" ఉంది ఈ అమ్మాయి. ఓకే. 95 అంటే ఒక 3 years లో అబ్బా 5'3" వద్దన్నాడు అనుకుంటా. ఏంటి సార్ వచ్చారా? మళ్ళీ మాట్లాడారా? అయిపోయిందా? ఫైవ్ త్రీ ఉన్నోళ్ళు చాలా మంది ఏం చేస్తున్నారు అంటే హైట్ మీద కూడా చాలా చూస్తా ఉన్నారు. మరి అంత చూస్తే ఎట్లా అవుతుంది? ఇప్పుడు మీ బాబు 5'7" ఉన్నాడు కదా, మాకు 5'6" కావాలి, 5'6" కావాలి, 5'7" కావాలంటే 5'3" వాళ్ళు ఎక్కడో పోతారు. అంటే 5'3" అంటే మీడియం హైట్ కదా. 5'3" సరే. ఇదేం సార్ మీరు మరీ అన్యాయంగా చెప్తున్నారు. నేను ఏదన్నా మిమ్మల్ని 4-9 వాళ్ళని చేసుకోమంటే మీరు బాధపడాలి, కానీ 5'7" ఉన్న అబ్బాయికి 5'3" దాకా 5'2" కూడా వెళ్ళిపోవచ్చు, పెద్ద విషయం కదా 5'2" దాకా కూడా. ఇట్లా మీరు ఎక్కువ హైట్లు పెట్టేసి దానికి ఒక ఫిల్టర్ పెట్టేస్తే మ్యాచ్లు తిరుగుతూ ఉంటాయి, వచ్చే మ్యాచ్లు అన్నీ పోగొడతారు. నా దగ్గర చాలా కేసులు వచ్చినాయి అట్లాగా. ఎందుకు అంటే సార్ మాకు హైట్ సరిగా కుదరలేదు. మీ అబ్బాయి ఎంత అండి హైట్? 5'7" సార్. మరి మీకు వచ్చిన మ్యాచ్లు వచ్చినాయి సార్ 5'3" దాకా కూడా వచ్చినాయి, మా 5'4" వచ్చినాయి. మరి మీరు 5'4" ఎందుకు వద్దన్నారంటే మాకు 5'6" కావాలి సార్. ఎక్కడ తిరుగుతూ ఉంటారు 5'6" కోసం? ఎన్ని మ్యాచ్లు వదిలేరంటే చాలా మ్యాచ్లు వదిలేసాం. ఇప్పుడు ఏం చేస్తారు? తిరుగుతూ ఉంటారు, టైం అయిపోతూ ఉంటుంది. మరి అంత దీన్నే అంటారు, మరి ఒక ఫోబియా అంటారు. ఫోబియా అంటే పిచ్చి. సింపుల్గా ఏమంటే ఒక పిచ్చిలో ఉంటారు అనమాట. హైట్ బాగా కావాలి, 5'7"కి 5'4" దొరుకుతూ ఉంటాయి, 5'6" వస్తేనే చేసుకుంటా ఉంటారు. ఎన్ని మ్యాచ్లు వదిలేరంటే చాలా మ్యాచ్లు వదిలేము. ఇప్పుడు మీ అబ్బాయి వయసు అంతా 33 సార్. 33 సంవత్సరాల్లో పెట్టేసి హైట్ కోసం తిరిగారా? ఏంటి ఆ పిచ్చి? సరే, జ్యోతిష్యం అంటే పిచ్చి, హైట్ కూడా పిచ్చేనా? అంత ఉండకూడదు. హైట్ అనేది ఎంతవరకు కావాలి అంటే ఇద్దరికి ఇటు చూడు అవుతా ఉంది పెద్ద. నేను చెప్పను ఎవరినైనా కూడా సరేలే 5'11" ఉన్నాడు, 5'9" ఉన్నాడు అబ్బాయి 5 అడుగులు అంటే మనస్సు అంటే నేను ఇక్కడ మీ మనస్సు అది, మీరు ఇష్టపడితే చేసేసుకోవచ్చు. నేను ఎవరిని కూడా మీరు ఇట్లా ఎందుకండి అని నేను చెప్పను. మీరు మనస్సు అది. ఎందుకంటే మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు, ఆయన పెళ్లి చేసుకున్నాడు, ఆయన ఇష్టపడి చేసుకున్నాడు. వాళ్ళ హైట్ అసలు మ్యాచే కాదు, మీ అందరికీ తెలిసిందే కదా. అది ఇష్టం అనమాట వాళ్ళకి, వాళ్ళ మనసులు కలిసే చేసుకున్నారు. అంతేగాని మరీ హైట్ తగ్గుతున్నారండి అనేసి వస్తే మీరు మరి ఈ జీవితంలో హైట్ తక్కువ పుట్టిన వాళ్ళు మరి పెళ్లి కాకుండా ఉండిపోవాలి అంతనా? ఎవరో ఒకరు మంచి మనసుతో ముందుకు రావాలి కదా. లేదండి మాకు ఇట్లా తక్కువ ముందు జనరేషన్స్ కూడా తక్కువ. ఎవరు చెప్పారు? ఇట్లా జెనెటికల్ ఇంజనీరింగ్ గురించి చదవండి. మీ వంశంలో వెనక తరాల్లో ఎవరో ఒకరు హైట్ ఉంటే ఆ హైట్ వాళ్ళు పుడతారు. అర్థమవుతుందా? తప్పనిసరిగా ఇవన్నీ జెనెటికల్ ఇంజనీరింగ్ లో ఉన్నాయి. హైట్ తక్కువ అయితే ఇట్లా జరుగుద్దండి, మేమిద్దరం హైట్ తక్కువ అండి, అందువల్ల మాకు పిల్లలు తక్కువ కాదు. మీ వెనక మీ నాన్నగారు హైట్ ఉండొచ్చు, మీ తాతగారు హైట్ ఉండొచ్చు. వాళ్ళ తరాల నుంచి కూడా చూస్తారనమాట జీన్స్. వచ్చారా ఆయన గూగుల్ శ్రీనివాసరావు గారు? సరే సరే, ఆయనకి నేను వచ్చారా? మీరు హైట్ కూడా చెప్పున్నారు నాకు, ఇంత తక్కువ ఎంతలో అన్నారు మీరు నాకు? 5'11" సార్ మా బాబు. అయితే ఎంత హైట్ నాకైతే చెప్పారు, అందరికి గుర్తు పెట్టుకోలేను కదా. ఎంత చెప్పారు, ఎంత కావాలన్నారు? 5'4", 5'5" అలాగా. 5'4", 5'5", 5'4", 5'4". నేను ఒక్క నిమిషం, 5'4" అంటే అదే
అన్ని బాగుంటే హైట్ పెద్ద సమస్య కదా సార్. మిగతా అన్ని కుదిరితే హైట్ పెద్ద సమస్య కాదు. ఓకే ఓకే, అర్థమవుతుంది నాకు. మళ్ళీ మీరు ఇది కూడా చెప్పారా, నాకు టెక్నికల్ డిగ్రీ కావాలన్నారా? ఏ ఏ డిగ్రీ అయినా ఓకేనా? అదేం లేదు సార్, ఏదైనా జాబ్ చేసాము అయితే. జాబ్ కంపల్సరీగా ఉండాలి. సార్ జాబ్ కంపల్సరీగా ఉండాలి. కంపల్సరీ సార్. అంటే అట్లా కాదు సార్, మనకి నేను మ్యాచ్ ఒకదానికి ఒకటి లింకింగ్ కదా సార్. అంటే సార్, ఇది ఇప్పుడు నేను మ్యాచ్లు చూసి వస్తాయి. అంటే నాకు ఇక్కడ ఏమొస్తుంది అంటే, క్లారిటీ ఇస్తే నేను మ్యాచ్ కోసం వెళ్తా ఉన్నాను, చూస్తా ఉన్నాను ఇక్కడ నేను ఎవరున్నా షూట్ అవుతా ఉన్నారు. అందుకని మీకు లైవ్ అయిపోయిన తర్వాత పర్సనల్ గా మాట్లాడతాను సార్. సరే సరే, అయితే నేను ఒక్క నిమిషం మీకు ఇప్పుడే మ్యాచ్ పెట్టి చేస్తున్నా. మళ్ళీ నేను దేంట్లోనే బిజీ అయిపోతాను. మళ్ళీ మీరు మొన్న వచ్చారు పాపం, పంపించండి. మొన్న వచ్చారు గడ్డిగోడలో, ఆ రోజంతా గడ్డిగోడలో ఉన్నాను నేను. అవునవును. అది తెచ్చి మళ్ళీ అది అక్కడికి నైట్ 11 అయింది తీసుకెళ్ళేకి. అదే చెప్పారు. సరే, నేను ఇప్పుడు ఒక మ్యాచ్ చెప్తున్నాను మీకు, మీ దగ్గరే కృష్ణా డిస్టిక్ లోనే. మీ అబ్బాయి 95 అంటే నేను ఒక్క హైట్ కూడా చూడాలిగా, మెయిన్ హైట్ ఇష్యూ వస్తుంది ఇక్కడ. 90 ఎంఐ 5 అడుగులు ఉంది, ఎంఐ 5'6" ఉంది, 96 బ్యాచులర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ వాళ్ళు ఓకేనా వద్దా? ఫ్యాషన్ టెక్నాలజీ చేసింది ఒక అమ్మాయి. ఫ్యాషన్ టెక్నాలజీ. సరే వదిలే, అర్థమైంది, మీరు డౌట్ గా ఉన్నారు, వదిలేద్దాం. అమ్మాయి ఫ్యాషన్ వాళ్ళు ఒక్క నిమిషం, ఏం చేస్తుంది అమ్మాయి? ఫ్యాషన్ టెక్నాలజీ అంటే అమ్మాయి ఫ్యాషన్ డిజైనర్ గా చేస్తుంది అమ్మాయి, విజయవాడే. సరే మీకు చూసి చెప్పండి, లేకపోతే ఈ సాఫ్ట్వేర్ డెవలపర్ ఒక అమ్మాయి చెప్తున్నాను. ఈ అమ్మాయి 5 అడుగులే ఉంది, మీరు ఐటీ ఇష్యూ అడుగుతున్నారు కాబట్టి. ఎంఐ 95, ఈ వచ్చేసి ఎంఐ 5'6" ఉంది. ఓకే సార్. మరి అమ్మాయికి 6 years డిఫరెన్స్ ఉంటుంది, వాళ్ళు ఒప్పుకుంటారో ఒప్పుకోరు. అమ్మాయికి 15 lakhs శాలరీ ఉంది, సాఫ్ట్వేర్ గా చేస్తుంది, మీ విజయవాడ అమ్మాయి, కానీ 6 సంవత్సరాలు డిఫరెన్స్. 25'6" ఉంది, 6 years డిఫరెన్స్. ఇంత డిఫరెన్స్ కూడా ఒప్పుకోరుగా కొంతమంది. సరే, అది ఇవ్వండి సార్, అడుగుదాం. ఓకే అంటేనే మనం ముందుకెళ్ళచ్చు. నేను నాకు చెప్పున్నారు వాళ్ళ హైట్, వాళ్ళు ఏజ్ డిఫరెన్స్ అడిగి ఉన్నారు నన్ను ఆల్రెడీ. చెప్తారు నాకు ఎంత. సరే, నెక్స్ట్ ఈఎంఐ వచ్చి బ్యాంక్ చేస్తుంది. ఈఎంఐ వచ్చేసి 99 అంటే 4 years. ఓకే, 5'5" ఉంది. ఫార్మసీ చేసింది ఒక అమ్మాయి. అమ్మాయి ఏం చేస్తుంది? బెంగళూరులో బెంగళూరు. మీ బాబు హైదరాబాదా? బెంగళూరు. అయితే ఈఎంఐ బెంగళూరులో చేస్తుంది, మాట్లాడండి, నంబర్ పెడుతున్నాను. ఫార్మసీ చేసింది, 5'5" ఉంది, హైట్ ఉంది. 99 అంటే మీ అబ్బాయి 95, 4 years గ్యాప్ ఉంది. శాఖ పట్టింపులు ఏమైనా ఉన్నాయా? వాళ్ళు ఎర్రశాఖ వాళ్ళు, మళ్ళీ అదే వాళ్ళని అడగండి ఎర్రశాఖ. కొంతమంది మాకు ఎర్రశాఖే కావాలంటారు. సో నంబర్ వెయిట్ చేస్తున్నాను, మీకు మాట్లాడి చెప్పండి, నాకు ఫీడ్బ్యాక్ చేయండి. ఫస్ట్ మీ అబ్బాయికి చేద్దాం మ్యాచ్, ఎందుకంటే అబ్బాయి డిలే అవుతున్నాడు. అమ్మాయికి మన దగ్గర ఏంటంటే టైం ఉంది. అమ్మాయి 98, మా పాప కూడా 98. ముందు అబ్బాయికి చేసేసాను నేను. నాకు చాలా మంది ముందు అమ్మాయికి చేయండి అంటే భలే వాళ్ళు కదా, అబ్బాయి 96, ముందు అబ్బాయికి చేసుకుంటారా? నేను ఈ నంబరు మీరు ఇప్పుడే మాట్లాడి చెప్పేసేయండి. ఓకే, నెక్స్ట్ ఎవరున్నారు? క్లోజ్ చేద్దామా? మీరు ఇంకెవరన్నా మ్యాచ్లు? మీ విషయం సరే, అమ్మాయికి భక్తి మీది ఓకే. ఈ స్వాతికి కూడా ఒక మ్యాచ్ ఇచ్చేస్తే మ్యాచ్. జై హింద్ సార్, జై హింద్ సార్. సరే, నంబర్ పంపించండి సార్, మాట్లాడండి. నెక్స్ట్ అమ్మా ఇంకెవరు? క్లోజ్ చేద్దామా? ఇంకెవరు ఉన్నారు? స్వాతికి కూడా నంబర్ ఇస్తే, స్వాతికి ఎట్లా చేయాలి?
ఎంఐ 95 కృష్ణా డిస్ట్రిక్ట్ వీళ్ళు కృష్ణా డిస్ట్రిక్ట్ 95 అంటే మనకి వీళ్ళకి అది చెప్పానుగా సుబ్బారావు గారితో మాట్లాడతారు నంబర్ ఇద్దరికి షేర్ చేశాను. ఓకే అన్నయ్య గారు. మీకు ఇద్దరు మాట్లాడుకొని ఆ మ్యాచ్ని చూసుకోండి. మీ ఇద్దరికి ఒకరి నంబర్ మీ నంబర్ ఇద్దరికి షేర్ చేశారు, మాట్లాడండి. నెక్స్ట్ ఇంకెవరున్నారు? గూగుల్ శ్రీనివాస్ ఓకే అయిపోయారు. ఈ ఎవరున్నారు? ఈ జ్యూరీ. ఇంకా మరి ఇక్కడ సరే మీకు మాట్లాడటం ఇష్టం లేకపోతే పర్సనల్గా మాట్లాడండి. మాట్లాడి నంబర్లు తీసుకొని మ్యాచ్లు ప్రాసెస్ చేయండి, త్వరగా చేయండి, లేట్ చేయమాకండి. ఇట్లా నేను చెప్పాను, చాలా మందికి గైడెన్స్ ఇచ్చాను. అమ్మాయికి ముందు చేయాలండి. అమ్మాయి కోసం నా దగ్గర కేసులు ఉన్నాయి. అమ్మాయి కోసం అబ్బాయిని ఆపి 93లో ఉన్నాడు అబ్బాయి. ఆ అమ్మాయి 97. ఆ అమ్మాయికి చేయలేదు, ఈ అబ్బాయికి చేయలేదు. 97లో ఉన్న అమ్మాయికి చేస్తానని కూర్చున్నావి, 93లో ఉన్న అబ్బాయిని ఆపేవు. మరి 97లో అమ్మాయికి ఎందుకు చేయలేదు అంటే హైట్ కావాలి. మళ్ళీ అన్నీ పెట్టేస్తే అన్నీ 5-2 ఉన్న అమ్మాయికి 5-7 సరిపోద్ది కదా, 5-10. ఆ అమ్మాయికి చెయ్యవు నువ్వు పెళ్ళి, ఆ అబ్బాయికి చెయ్యవు 93. ఇట్లా చేస్తే మీరు ఎట్లా పెళ్ళిళ్ళు చేస్తారు? మీకు చెప్పేది ఎవరు? ఇంట్లో భర్త చెప్తే వినరు, బంధువులు చెప్తే వినరు, మీ సొంత పెత్తనం చేస్తారు. మీరు అనుకున్నదే కరెక్ట్ అనుకుంటారు. ఇప్పుడు 5-2 ఉన్న అమ్మాయిని 5-2లో ఉన్న అమ్మాయిని మీరు హైట్ అని కావాలనుకుని 5-11 అని 5-10 కావాలి, మంచి హైట్ కావాలంటే 5-7, 5-6 వదిలేసేసారు. ఆ అమ్మాయి కోసం ఆ అబ్బాయి పెళ్లి ఆపేశారు, 93లో పెట్టారు కొడుకుని. ఇట్లా ఎప్పుడు మీరు మారతారు? అప్పుడు ఆ అమ్మాయి కోసం అబ్బాయి జీవితం లేట్ అయినట్టే కదా. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకోండి. రికార్డ్ అవుతా ఉంది, గ్రూపుల్లో పెడతా ఉన్నాను అంతా. మీకు ఇంత బాగా చెప్పేవాళ్ళు ఎవరో ఉండరు. నేను చెప్పే ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్, ఇలా జరిగాయి. ఇవన్నీ నేను వాళ్ళకి చెప్పి నేను అప్పటికి పంపిస్తానే ఉంటాను మ్యాచ్లు. ఎక్కడోది ఇక్కడ పాపం వర్కౌట్ అవుద్దని. నేనేం చెప్పాను వాళ్ళకి, ఇప్పుడైనా ముందు అబ్బాయికి చేసేయమ్మా, అమ్మాయి 97 పర్వాలేదు, ముందు అబ్బాయికి చేసేసి అని మ్యాచ్లు పంపిస్తా ఉన్నాను. అక్కడ ఏం ఇష్యూ నాతో పర్సనల్గా ఫోన్ చేసి చెప్తే నాతో ఫీడ్బ్యాక్ ఇవ్వరు కదా, ఇస్తే కదా నాకు తెలిసేది. ఇస్తే నేను హెల్ప్ చేయగలను. మీరు ఫీడ్బ్యాక్ చేయరు నాకు. కౌన్సిలింగ్ చేసి మీకు మ్యాచ్లు ఇచ్చేసిన తర్వాత కూడా మీరు ఫీడ్బ్యాక్ రాదు. వాళ్ళు తయారు చేసుకున్న పద్మవ్యూహంలో తిరుగుతూ ఉంటారు. తిరిగి అలసిపోతారు. అలసిపోయి గమ్ము కూర్చుంటారు. అప్పుడు ఒక మనిషి ఒక మానసిక స్థితికి వెళ్ళిపోతాడు. ఆ మానసిక స్థితి ఏంటి అంటే, ఇక నేనేం చేయలేను అని కూర్చుంటాడు గమ్ముగా. ఎందుకంటే అప్పుడు దాకా పరిగెత్తావు, తప్పులు చేసావు, అటు అమ్మాయికి చేయలేదు, అబ్బాయికి చేయలేదు. తిరిగి అలసిపోయేది. ఎందుకంటే భర్తనో భార్యను ఇక్కడ ఏమవుతుందంటే ఇళ్లలో భర్త పెత్తనం ఉంటుంది, భార్య చెప్తానే ఉంటుంది. ఒక్కోసారి భార్య ఇంట్లో పెత్తనం చేస్తాం. పెళ్ళిళ్ళు ఆమె జ్యోతిష్యం తిప్పినా, ఆస్తిపాస్తులు చూసినా, హైట్లు చూసినా ఆమె, భర్తదేమీ ఉండదు. ఆమె చేసి అలసిపోద్ది, కూర్చుంటుంది గమ్ముగా. ఇంకా పెళ్ళిళ్ళు అట్లాగే అయిపోతాయి. అట్లా చేయకూడదు కదా. ఈ సంస్థలో పెట్టున్నాను నేను, అందరికీ నా నంబర్ షేర్ చేయండి. ఇందులో నేను ఎక్కువ కూడా డిలేడ్ మ్యారేజెస్కి, డైవర్స్ కేసులకి, జ్యోతిష్య బాధితులకి ఎక్కువ సమయం ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు 98, 2000 అలాంటి తల్లిదండ్రులకు టైం ఉంది పాపం, వాళ్ళకి ఎట్టా హెల్ప్ అవుద్ది, మనం చేస్తాం. ఈ వెనక స్టక్ అయి ఉన్న కేసులు ఉన్నాయి చూసారా, 91 నుంచి కిందకు వస్తే 85, వీళ్ళందరికీ నా నంబర్లు ఫార్వర్డ్ చేయండి. అప్పటికి నేను గ్రూపుల్లో పెడతానే ఉంటాను. మీకు డిలే మ్యారేజెస్ వాళ్ళకి, జ్యోతిష్య బాధితులకి, డైవర్స్ కేసులకి మనం ఇక్కడ ఎక్కువ హెల్ప్ చేయొచ్చు అనేసి నేను మైండ్లో ఉన్నాను. నేను ఎన్ని గ్రూపుల్లో పంపిస్తానే ఉంటాను. ఒకరు పర్సనల్ నాకు ఫోన్ చేసి, అయ్యా నాకు హెల్ప్ చేయి, నాది ఇది పొరపాటు చేస్తున్నాను అని వచ్చేది ఎవరు? ఇప్పుడు ప్రతి ఒక్కరి పర్టికులర్ నేను ఎక్కడ రింగ్ చేసుకొని వెళ్ళేది? అప్పుడు గ్రూప్లో పెడతానే ఉన్నాను. అప్పటికి ట్రై చేస్తానే ఉంటాను చాలా మందికి. సరే అయితే క్లోజ్ చేద్దాం సార్. ఈరోజు మనం ఆల్మోస్ట్ 1.5 hour అయింది, రికార్డ్ అయింది, గ్రూప్లో పెడతాను. ఇంకేమైనా చెప్పాలా సార్? జై హింద్ సార్. మరి క్లోజ్ అవుదాం సార్. జై హింద్.